ఎపిసోడ్ 106 ప్రేమికుడే ఫ్రేమ్ చేస్తే. షూట్ దగ్గర కనిపించిన శ్రేయాస్ను చూసి భరత్ నవ్వుతూ షూటింగ్ చూడ్డానికొచ్చావా అని అడిగాడు. కానీ శ్రేయాస్ సమాధానం చెప్పకుండా వెంటనే కార్ గ్లాస్ క్లోజ్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. భరత్ నవ్వుకుంటూ సెట్లోకి వెళ్లాడు. షూట్ స్టార్ట్ అవటంతో జాన్వి కార్తీక మధ్య సీన్స్ షూట్ చేశాడు ప్రతీక్. సాయంత్రం 4 గంటలవుతుండగా రిధిమ స్పృహలోకొచ్చిందని జాన్వికి ఫోన్ చేసి చెప్పింది షర్మిల. దాంతో భరత్తో కలిసి వెంటనే హోటల్కి తిరిగొచ్చింది. వాళ్లు గదిలోకి వెళ్లేటప్పటికీ రిధిమ మౌనంగా సోఫాలో కూర్చుని ఉంది. ఆమె కళ్ళు అలసటగా ఉన్నాయి. ఎక్కడుందో తెలియనట్లు ఆ గదిని వింతగా చూస్తోంది. జాన్వి వెంటనే వెళ్లి ఆమెను హక్ చేసుకుంటూ, రిధిమా లేచావా, ఇప్పుడెలా ఉంది అని అడిగింది. రిధిమ ఒక్క క్షణం పాటు జాన్వీని అయోమయంగా చూసింది. తర్వాత నెమ్మదిగా ఆమెను గుర్తుపట్టి, జాన్వీ నువ్వా, నువ్విక్కడెలా ఉన్నావు, ఇదంతా ఏంటి, అసలు నేనెక్కడున్నాను, ఏం జరిగింది అని అడిగింది. నీకేం గుర్తులేదా అని అడిగింది జాన్వి. లేదు, అసలు నేను నా ఇంట్లోనే ఉండాలి కదా, ఇక్కడికెలా వచ్చాను అని భయంగా అడిగింది రిధిమ. తనకేం జరిగిందో తెలియకపోవటంతో రిధిమ మెల్లగా వణుకుతోంది. అది గమనించిన జాన్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ, నువ్వు కొన్ని రోజుల పాటు ట్రాన్స్లో ఉండిపోయావు, అందుకే నీకేం తెలియడం లేదు. కనీసం నువ్వు ఎలా హిప్నటైజ్ అయ్యావో నీకేమన్నా గుర్తుందా అని అడిగింది. నిజానికి రిధిమ ఎప్పుడూ చుట్టూ బాడీగార్డ్స్తో ఉంటుంది. ఆమెను కలవాలంటే ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. అలాంటిది రిధిమ ఎలా హిప్నటైజ్ అయిందో ఎంత ఆలోచించినా జాన్వికి అర్థం కాలేదు. రిధిమ కూడా ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండటంతో జాన్వీనే మళ్లీ మాట్లాడుతూ, నువ్వు హిప్నటైజ్లో ఉన్నప్పుడు ఒక్క నైట్ కోసం ఆక్షన్లోకి వెళ్ళావు అని చెప్పింది. ఆ మాట వినగానే రిధిమ షాక్ అవుతూ చూసి, ఏంటి, నేను ఒక్క నైట్ కోసం ఆక్షన్కి వెళ్ళానా, ఇదంతా ఎలా జరిగింది అని అడిగింది. అప్పటి వరకు మౌనంగా చూస్తూ నిల్చున్న భరత్ మధ్యలో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో మీకు చివరిగా గుర్తున్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరెవరన్నా కొత్త వ్యక్తులను కాని వింత వ్యక్తులను గాని కలిశారా అని అడిగాడు. అప్పుడు తలెత్తి భరత్ని చూసిన రిధిమ వెంటనే భయంగా జాన్వీ చేతుని గట్టిగా పట్టుకుంది. అతనెవరో తెలియనట్లు వింతగా చూసింది. అప్పుడు జాన్వీ ఆమె భయాన్ని గుర్తించి, నువ్వు కంగారు పడకు, ఇతను భరత్ గారు, నీకు చాలా హెల్ప్ చేశారు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదానివో ఊహించుకోవడం కూడా కష్టం అనంటూ వేలల్లో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర్నుంచి ఆమెను ఆముక్త దగ్గరకు తీసుకెళ్లి ఆమెను క్యూర్ చేయించటం వరకు మొత్తం రిధిమకు వివరంగా చెప్పింది జాన్వి. అంతా విన్న రిధిమ వెంటనే భరత్ వైపు కృతజ్ఞతగా చూసి, భరత్ గారు, నన్ను రక్షించినందుకు నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు. థ్యాంక్యూ సో మచ్ అనంది. జరిగిపోయిన వాటి గురించి మీరు పట్టించుకోకండి, అదంతా వదిలేయండి. కానీ మిమ్మల్ని ఎవరిలా చేశారో మీరు గుర్తు తెచ్చుకుంటే మంచిది. మీరీ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఇది ఫ్యూచర్లో మళ్లీ జరగచ్చు అని అన్నాడు. ఆ మాట వినగానే రిధిమతో పాటు జాన్వి కూడా కంగారు పడింది. వెంటనే ఆమె, అవును రిధిమ, ఇది మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇది చేసిందెవరో తెలుసుకోవాలి. ఈ మధ్య నీ విషయంలో ఏదన్నా విచిత్రంగా జరిగితే దాన్ని గుర్తు చేసుకో అని చెప్పింది. దాంతో రిధిమ ఆలోచనలో పడింది. అప్పుడు భరత్ మాట్లాడుతూ, వింతగా జరిగిన విషయాలు కాకపోయినా మీరిలా జ్ఞాపక శక్తిని కోల్పోయే ముందు ఎవరిని కలిశారో గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. మనం దాన్ని బట్టి ఏం జరుగుంటుందో ఊహించొచ్చు అని అన్నాడు. అప్పుడు రిధిమ, నాకు గుర్తున్నంత వరకు కొన్ని రోజుల క్రితం నేను నా సినిమా షూట్ పూర్తి చేశాను. ఆ తర్వాత వేరే ఏవో రీజన్స్ వల్ల డిప్రెషన్గా అనిపించడంతో నేనొక సైకాలజిస్ట్ని కలవడానికి వెళ్ళాను అని చెప్పింది. సైకాలజిస్ట్ అంటే నువ్వు ఇంతకుముందు నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు సైకాలజిస్ట్ కిరణ్ను కన్సల్ట్ అవుతున్నాను అని చెప్పావు, అతనేనా అని అడిగింది జాన్వి. అనంది రిధిమ. అంటే అతని దగ్గరేదో తప్పు జరుగుంటుంది అని అనుమానంగా అన్నాడు భరత్. వెంటనే రిధిమ, లేదు, నేనతన్ని కలిసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. అతను చాలా బాగా ట్రీట్మెంట్ చేశాడు అని చెప్పింది. ఆమె అభిప్రాయం ప్రకారం కిరణ్ ఎప్పుడూ మర్యాదగా ఫన్నీగా ఉండే వ్యక్తి. అతను ఇలాంటి పని చేస్తాడని ఆమె అస్సలు అనుమానించటం లేదు. అప్పుడు భరత్, కాని మీరతన్ని తప్ప వేరే ఎవ్వర్నీ కలవలేదు కదా
మామూలుగా నాకు తెలిసినంతవరకు ప్రతి సైకాలజిస్ట్కి హిప్నోటిజం గురించి తెలియకపోయినా వారిలో చాలా మందికి హిప్నోటైజ్ చేయగల టాలెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు జాన్వి కూడా, అవును రిధిమా, నువ్వు ఈ విషయంలో ఇంకొంచెం సరిగ్గా ఆలోచించాలేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ హిప్నోటైజ్ అయ్యావు. ఇప్పుడు మనకు అనుమానించడానికి డాక్టర్ కిరణ్ తప్ప మరి ఏ విషయమూ కనిపించడం లేదు అనంది. రిధిమ ఆ మాట వినడానికి ఇష్టం లేనట్టుగా, కానీ డాక్టర్ కిరణ్కి అలా చేయాల్సిన అవసరమేముంది అనంది. అప్పుడు భరత్ మాట్లాడుతూ, ఇది అతనే చేశాడా లేదా అనేది మనకు కూడా సరిగ్గా తెలీదు. కానీ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆలోచించండి. అతను ముందు మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకుని ఆ తర్వాత పర్ఫెక్ట్ ప్లాన్తో కాంట్రాక్ట్పై సైన్ చేసేలా చేసుండొచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని ఆక్షన్లో నిల్చోబెట్టి మీతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచించుండొచ్చు కదా అనంటూ ఏం జరిగుంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు. అప్పుడు రిధిమ మాట్లాడుతూ, కానీ కిరణ్కి డబ్బుతో అవసరం లేదు. అతను చాలా పెద్ద డాక్టర్. అతని దగ్గర చాలా డబ్బుంది. అలాంటప్పుడు ఇలాంటి పని తనెందుకు చేస్తాడు అనంది. ఆ మాటలు విన్న జాన్వి, మరి అతను కాదంటే ఇంకెవరై ఉంటారు అని అడిగింది. ఇంతలో భరత్ ఆలోచిస్తూ, అతనికి డబ్బుండుండొచ్చు, అంత మాత్రాన డబ్బు అవసరం లేదని కాదు కదా. నాకెందుకో అతనిపైనే అనుమానంగా ఉంది. అఫ్కోర్స్ ఇదంతా నా అజంప్షన్ అవ్వచ్చు. ఇందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అన్నాడు. జాన్వి కూడా అవునన్నట్టుగా తలూపింది. అప్పుడు భరత్ రిధిమతో, మీరిప్పుడేం చేయాలనుకుంటున్నారు? అసలు మీకిదంతా ఎవరు చేశారో తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. రిధిమ సమాధానం చెప్పకముందే జాన్వి మాట్లాడుతూ, మనం ఖచ్చితంగా వాళ్ళెవరో కనుక్కోవాలి, లేదంటే రిధిమను మళ్లీ ఫ్రేమ్ చేస్తారు అని హడావిడిగా చెప్పింది. కాని అసలైన వ్యక్తెవరో మనం ఎలా కనిపెడతాం అని అడిగింది రిధిమ. అప్పుడు భరత్, తప్పకుండా ఏదో ఒక దారుంటుంది, చూద్దాం అని అన్నాడు. ఈ విషయంలో కూడా భరత్ సహాయం చేస్తాను అనటంతో రిధిమ అతని వైపు కృతజ్ఞతగా చూసి, నేను మీకు చాలా రుణపడి ఉంటాను అని అంది. అదంతా ఏం అవసరం లేదు. ముందు మీరు ఆ కిరణ్ గురించి మీకు తెలిసినవన్నీ ఒక నోట్లో రాసివ్వండి అని చెప్పాడు భరత్. దాంతో రిధిమ సరే అంటూ కిరణ్ గురించి తనకు తెలిసిన విషయాలన్నీ నోట్ రాసి భరత్కిచ్చింది. భరత్ వెంటనే ఓంకార్కి కాల్ చేసి, షూట్లో పార్టిసిపేట్ చేయని కొంతమంది గార్డ్స్ని తీసుకుని ఇప్పుడే బయలుదేరి నా దగ్గరికి రండి అని చెప్పాడు. ఓంకార్ వెంటనే ఓకే సార్ అని చెప్పి అరగంట తిరిగేసరికి హోటల్కొచ్చి భరత్ ముందు నిల్చొని, సార్ నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు భరత్ తన చేతిలోని నోట్ పేపర్ను ఓంకార్కిచ్చి, మీతో పాటు కొంతమంది గార్డ్స్ని తీసుకుని ఇందులో ఉన్న అడ్రస్కెళ్ళండి, అక్కడుండే వ్యక్తిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు. ఓకే సార్ అనంటూ నోట్ తీసుకుని బయటికి వెళ్లాడు ఓంకార్. ఇంక మీరు రెస్ట్ తీసుకోండి అని రిధిమతో చెప్పి భరత్ కూడా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జాన్వి రిధిమతో వేలంలో జరిగిన విషయాలన్నీ చెప్పి భరత్ ఆమెను 200 కోట్లకు ఆక్షన్లో కొన్నాడని చెప్పింది. ఆ మాట వినగాని రిధిమ షాక్ అవుతూ, 200 కోట్లా అని ఆశ్చర్యపోయింది. మరో 10 కోట్లతో నీకు ట్రీట్మెంట్ కూడా చేయించారు అనంది. అది విన్న రిధిమ, నిజంగా భరత్ గారు చాలా సహాయం చేశారు. ఒక తెలియని వ్యక్తి కోసం అంత డబ్బు ఎవరు ఖర్చు చేస్తారు? నేనతని రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అని ఎమోషనల్గా అడిగింది. నువ్వు బాధపడుకు, మనిద్దరం కలిసి ఏదో ఒక విధంగా అతని డబ్బును తిరిగిచ్చేద్దాం. నీకు నేను తోడుగా ఉన్నాను అనంది జాన్వి. ఆ మాటకు రిధిమ, థ్యాంక్యూ జాన్వి అనంటూ ఆమెను హక్ చేసుకుంది. ఆ తర్వాత రిధిమ ఏదో గుర్తొచ్చినట్టుగా, అది సరే, ఎంతకీ భరత్ గారికి నీకు మధ్య రిలేషన్ ఏంటి అని అడిగింది. ఆ మాట వినగానే జాన్వి మొహం సిగ్గుతో ఎర్రగా మారిపోయింది. అది చూసిన రిధిమ అనుమానంగా, ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? నువ్వతన్ని ఇష్టపడుతున్నావా అని అడిగింది. అప్పుడు జాన్వి తలంచుకుని, నేనిష్టపడుతున్నాను, కానీ అతనికి ఆ విషయం ఇంకా తెలీదు అని చెప్పింది. అప్పుడు రిధిమ నవ్వుతూ, నాకు మెమరీ లాస్ అయిన ఈ కొన్ని రోజుల్లో నువ్వు చాలా పనులు చేసేశావు అనంది. జాన్వి నవ్వి, కానీ నాకు నీ విషయమే చాలా వింతగా ఉంది. నేను నిజంగా హిప్నటైజ్ చేసింది ఆ డాక్టర్ కిరణ్ అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు రిధిమ ఆలోచిస్తూ, తెలీదు, నేను దాని గురించి ఆలోచించలేదు అనంది. జాన్వి అలా అడగటానికి కారణం, రిధిమ ఎప్పటినుంచో సైకాలజిస్ట్ కిరణ్ను లవ్ చేస్తోంది. అందుకే కిరణ్ ఇలాంటి పని చేసుంటాడంటే రిధిమ నమ్మలేకపోతుంది.
ఇష్టంగా ప్రేమిస్తున్న వ్యక్తే ఆమెను ఫ్రేమ్ చేయాలి అనుకుంటే ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే జాన్వీతో పాటు షూటింగ్కొస్తాను అని అడిగింది రిధిమ. కాని నువ్వు రెస్ట్ తీసుకోవాలి అనంది జాన్వి. లేదు, ఒక్కదాన్నే ఉంటే బోర్ కొడుతుంది, నేను కూడా వస్తాను అని అడిగింది రిధిమ. సరే అంటూ భరత్కి కాల్ చేసి విషయం చెప్పింది జాన్వి. భరత్ కూడా ఆమె రావడానికి ఒప్పుకోటంతో రిధిమను తీసుకుని షూటింగ్కి వెళ్ళింది. జాన్వీతో పాటు వచ్చిన రిధిమని అనుకోకుండా చూశారు అక్కడే ఉన్న రిపోర్టర్స్. దాంతో వాళ్లు ఆశ్చర్యపోతూ, ఇంటర్నేషనల్ స్టార్ రిధిమ కూడా శిఖరం మూవీలో యాక్ట్ చేస్తుందా అని అనుకుంటూ ఆమెను ఫోటోలు తీశారు. షూటింగ్ సెట్లోకి వెళ్లిన రిధిమను చూసి అక్కడున్న వాళ్లంతా ఉలిక్కిపడ్డారు. డైరెక్టర్ ప్రతీక్ కూడా ఒక్క క్షణం పాటు డైరెక్షన్ చేయడం మర్చిపోయి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. చుట్టుపక్కల వాళ్లంతా అప్పటికే ఇద్దరు సూపర్ స్టార్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారా అని ఒకరితో ఒకరు గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. ఆ మాటలు అక్కడే ఉన్న రిధిమ చెవిలో పడ్డాయి. దాంతో ఆమె మనసులో ఏదో ఆలోచన మొదలైంది. భరత్ ఇప్పటికే తన కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు కాబట్టి ఈ సినిమాలో యాక్ట్ చేస్తే అతను చేసిన సహాయానికి కొంత రుణం తీర్చుకోవచ్చు అని అనుకుంది. దాంతో ఆమె వెంటనే పక్కనే ఉన్న భరత్ వైపు తిరిగి, భరత్ గారు, నాకీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే ఇస్తారా అని అడిగింది. ఆ మాట వినగానే భరత్ ఆశ్చర్యపోతూ, మీరింత హఠాత్తుగా ఎందుకు అడుగుతున్నారు అని అన్నాడు. అప్పుడు రిధిమ మాట్లాడుతూ, నేను మీకు చాలా డబ్బులు రుణపడిపోయి ఉన్నాను, దానిని ఏదో ఒక విధంగా కాంపన్సేట్ చేయాలి అనుకుంటున్నాను అని అంది. అది విని భరత్ నవ్వి, మీరా డబ్బు విషయం మర్చిపోండి, మీ హెల్త్ ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు కాబట్టి మీరిందులో యాక్ట్ చేయడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు. కాని రిధిమ వినకుండా, లేదు భరత్ గారు, ప్లీజ్, నేను ఈ సినిమాలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నాను, ఇప్పుడు నా హెల్త్ కూడా బాగానే ఉంది, మీరు నేను యాక్ట్ చేయడానికి ఒప్పుకోండి అనంది. దాంతో భరత్ జాన్వీ వైపు తిరిగి ఆమె అభిప్రాయం కోసం చూశాడు. జాన్వీ సరే అన్నట్టుగా తలూపడంతో భరత్ వెంటనే డైరెక్టర్ ప్రతీక్ని పిలిచి, రిధిమ గారు మన సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఆమెకు తగిన క్యారెక్టర్ ఏమన్నా ఉందా అని అడిగాడు. దాంతో ప్రతీక్ ఆనందంగా, మేడం చేస్తానని ఒప్పుకోవాలే గాని నేనొక వారం కష్టపడైనా సరే కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాను సార్ అని అన్నాడు. డైరెక్టర్ సంతోషంగా ఒప్పుకోవటంతో భరత్ కూడా, సరే, మీ అందరికీ అభ్యంతరం లేదంటే నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాడు. స్టార్ హీరోయిన్ రిధిమ శిఖరం మూవీలో యాక్ట్ చేస్తుందన్న విషయం తెలియగానే ఒక్కసారిగా అక్కడున్న స్టాఫ్ అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు. అప్పుడు భరత్ స్టాఫ్ అందరి వైపు చూసి, మీ అందరూ చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు, అందుకే అందరి కోసం సాయంత్రం ఒక పార్టీ అరేంజ్ చేయబోతున్నాను అని ప్రకటించాడు. దాంతో అందరూ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని గట్టిగా అరిచారు. అనుకున్నట్టుగాని ఆ రోజు సాయంత్రం అందరికీ బీచ్ ఒడ్డున ఉన్న పెద్ద రిసార్ట్లో పార్టీ అరేంజ్ చేశాడు భరత్. అలాగే పార్టీకి రిపోర్టర్స్ని కూడా ఇన్వైట్ చేశారు. పార్టీ మొదలవుతుందనగానే రిపోర్టర్స్ అందరూ డైరెక్టర్ ప్రతీక్ను మాట్లాడమని తమ ప్రశ్నలకు సమాధానం అడగటంతో ప్రతీక్ కూడా సరే అంటూ ముందుకొచ్చాడు. ముందుగా ఒక రిపోర్టర్ మాట్లాడుతూ, డైరెక్టర్ ప్రతీక్ గారు, ఈరోజు ఇంటర్నెట్లో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇంటర్నేషనల్ స్టార్ రిధిమ ఈ శిఖరం మూవీలో యాక్ట్ చేయబోతుంది అని అందరూ అనుకుంటున్నారు, ఇది నిజమేనా అని అడిగాడు. ప్రతీక్ చిన్నగా నవ్వి, అవును, ఈ న్యూస్ నిజమే, ఆమె ఈరోజే సినిమా కాంట్రాక్ట్ పైన సైన్ చేశారు అని చెప్పాడు. అతను మాట్లాడుతూ ఉండగానే జాన్వీతో కలిసి బయటకొచ్చింది రిధిమ. ఇద్దరూ స్టార్స్ ఒకేసారి కనిపించటంతో రిపోర్టర్స్ అందరూ అటువైపు పరుగులు పెడుతూ తమ కెమెరాలకు పని చెప్పి వాటిని క్లిక్ మనిపించడం మొదలుపెట్టారు. మరికొంతమంది రిపోర్టర్స్ వాళ్ల ముందు మైక్ పెట్టి, జాన్వీ మేడం, రిధిమ మేడం, మీరు ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసుకోవచ్చా? ఈ సినిమాలో మీరు చేయబోయే క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ సినిమా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. రిపోర్టర్స్ ప్రశ్నలను జాన్వీ, రిధిమ ఇద్దరూ ఎలా ఎదుర్కోబోతున్నారు? పార్టీలో ఏం జరగబోతోంది? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 107 హాట్ చీక్స్. తమ దగ్గరకొచ్చి ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతున్న రిపోర్టర్స్కి జాన్వీ, రిధిమ ఓపిగ్గా సమాధానాలు చెప్తున్నారు. ఇంతలో ఒక రిపోర్టర్ ముందుకొచ్చి, మీరిద్దరూ స్టార్ హీరోయిన్స్ అయ్యుండి ఒకే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు,
దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఏ రకమైన ప్రాబ్లం రాదా అని అడిగాడు. అప్పుడు జాన్వి మాట్లాడుతూ, మేమిద్దరం స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు, అంతకు మించి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా, కాబట్టి మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పింది. ఇంతలో మరో రిపోర్టర్ జాన్వి ముందు మైక్ పెట్టి, కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ప్రొడ్యూసర్తో హోటల్లో కనిపించిన ఫోటోలు నెట్లో దర్శనమిచ్చాయి, దానిపైన మీ రియాక్షన్ ఏంటి అని అడిగాడు. అది నా పర్సనల్ లైఫ్, దానికి సంబంధించిన విషయాల గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు. ఈ మూవీకి సంబంధించిన ప్రశ్నలేమన్నా ఉంటే అడగండి, నేను చెప్తాను అనంది జాన్వి స్మూత్గా. వెంటనే మరో రిపోర్టర్, రిధిమా మేడం, మీ ఫ్రెండ్ ఎఫైర్ గురించి మీకేమన్నా తెలిస్తే మాక్కూడా చెప్పొచ్చు కదా అని సరదాగా అడిగినట్టుగా అడిగాడు. రిధిమా నవ్వి, ఈ విషయంలో నేను కూడా మీలాంటి ప్రేక్షకురాల్నే, ఇందులోకి నన్ను లాక్కండి, థ్యాంక్యూ అనంటూ ముందుకు కదిలింది. ఇద్దరూ అక్కడ్నుంచి పార్టీలోకి వెళ్లారు. శిఖరం టీం వాళ్ళిచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ ని నెట్లో చూస్తున్నారు గీతిక, శ్రేయాస్. అప్పుడు గీతిక శ్రేయాస్తో, ఈ భరత్ ఎప్పుడూ ఏదో ఒక రకంగా తన సినిమాకి హైప్ తేవడం కోసం వారానికొకసారి ఏదో ఒక ఇష్యూతో ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాడు. దీనివల్ల వాళ్ల సినిమా ఎక్కువ రోజులు నెట్లో హల్చల్ చేస్తోంది. చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. ఇతడి వల్ల మన సినిమా ప్రమోషన్కి చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఎంతైనా ప్రొడ్యూసర్ అయ్యాడు కదా, కార్పొరేట్ తెలివితేటలు బాగానే వాడుతున్నాడు అనంది. కాని శ్రేయాస్ మాత్రం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న హీరోయిన్స్ ని చూస్తూ తనలో తానే, వావ్, ఈ హీరోయిన్స్ ఇద్దరూ హాట్ చిక్స్ లా ఉన్నారు, ఇలాంటి అందమైన హీరోయిన్స్ నాకు దొరకరెందుకు, ఈ గీతికను మేకప్ లేకుండా చూడలేం, రాను రాను ఇది చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది, తనతో ఉండాలంటేనే చాలా బోరింగ్ గా ఉంది, ఎవరైనా అందంగా ఉన్న హీరోయిన్ పరిచయం అయితే ఎంత బావుండు అని అనుకుంటున్నాడు. వెంటనే ఆమె దగ్గర నుండి లేచి, గీతిక, నా ఫ్రెండ్స్తో చిన్న పనుంది, నేను మళ్ళీ వస్తాను అనంటూ గీతిక ఏం చెప్తుందో వినిపించుకోకుండా అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు. కార్లో బయలుదేరిన శ్రేయాస్ తన ఫ్రెండ్స్కి కాల్ చేసి కలవడానికి బయటికి రమ్మని చెప్పాడు. కాసేపటికి కార్ దిగిన శ్రేయాస్ను చూడగానే, హలో శ్రేయాస్, ఎలా ఉన్నావు? చాలా రోజులకు కనిపించావు. ఈ మధ్య సినిమాలు తీస్తూ హీరోయిన్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని నవ్వుతూ అడిగారు అతని ఫ్రెండ్స్. హీరోయిన్స్ ఎక్కడున్నారు? ఉన్నది ఒక్కటే హీరోయిన్, దాని మొహం చూసి చూసి బోర్ కొట్టేసింది. శరీరం మనసు కొత్త అందాలు కోరుకుంటోంది. కాసేపు మీతో మందేద్దామని ఇలా వచ్చాను అని అన్నాడు శ్రేయాస్. అలా అయితే సరదాగా బీచ్కి వెళ్ళి మందేద్దాం పదా, అక్కడ రిసార్ట్లో ఎప్పుడూ ఏదో ఒక పార్టీ జరుగుతూనే ఉంటుంది, నువ్వడిగే కొత్త అందాలు అక్కడ కనిపిస్తాయి అని అన్నారు అతని ఫ్రెండ్స్లో ఒకరు. మరి ఆ విషయం ఇంత లేటుగా చెప్తావేంటి, త్వరగా వెళ్దాం పదా అనంటూ తన స్నేహితులను తొందరపెట్టి బీచ్కి బయలుదేరాడు శ్రేయాస్. భరత్ పార్టీలో ఉన్న అందరూ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కార్తీక రవళితో, చూసావా, వాళ్ళిద్దరూ అందంగా ఉన్నారని, సూపర్ స్టార్స్ అని మీడియా ఎలా పొగుడుతుందో, మొన్నటి వరకు ఈ మీడియా మొత్తం మన వెనుక తిరిగింది, ఇప్పుడు వాళ్ల చుట్టూ తిరుగుతోంది. ఏ, మనకన్నా అందంగా ఉన్నారా వాళ్ళు అని కోపంగా అంటూ తన చేతిలోని వైన్ గ్లాస్ను ఖాళీ చేసేసింది. ఆ మాటలు విన్న రవళి, ఆడవాళ్లు అసూయ అక్క చెల్లెళ్ళు అంటే ఏమో అనుకున్నాను, నిన్ను చూస్తే తెలుస్తోంది అని నవ్వింది. అంటే నేను వాళ్ళని చూసి అసూయ పడుతున్నానని ఉద్దేశమా అని అడిగింది కార్తీక. రవళి నవ్వుతూ, అది నీ మాటల్లోనే తెలిసిపోతుంది కదా, అయినా వాళ్ళు నిజంగా చాలా అందంగా ఉన్నారు, నువ్వు కూడా మనసును కూల్గా చేసుకుని చూడు, నువ్వే అవునని ఒప్పుకుంటావు అని నిదానంగా చెప్పింది రవళి. కార్తీక ఆ మాటలు ఒప్పుకోలేనట్టుగా చూసి, రవళి ప్లీజ్ నాకు కోపం తెప్పించుకో అనంటూ మరో గ్లాస్ వైన్ తాగేసింది. కోప్పడకుండా చెప్పేది విను, భరత్ గారి దగ్గరికి రాకముందు మన పొజిషన్ ఏంటో నువ్వొక్కసారి బాగా గుర్తు తెచ్చుకుంటే మంచిది. భరత్ సార్ మనల్ని గుర్తించి గోల్డెన్ ఏంజల్స్ అనే పేరు తెచ్చుకునేలా చేశారు. ఆ కృతజ్ఞతను మర్చిపోయి నువ్విలా మాట్లాడడం ఏం బాలేదు అనంది రవళి. ఆమె మాటల్లో నిజం ఉందని తెలిసినా కార్తీక ఒప్పుకోలేక ఉక్రోషంగా పార్టీలో నుంచి బయటకొచ్చి బీచ్ ఒడ్డున నడవడం మొదలుపెట్టింది. దాంతో రవళి కూడా ఆమె వెనుకే వస్తూ, కార్తీక, ఈ టైంలో అటువైపు ఎక్కడికి, వెనక్కి వెళ్దాం పదా అనంటూ ఆమె వెనుకే నడవటం స్టార్ట్ చేసింది. ఇంతలో దూరం నుంచి మందు తాగుతూ బీచ్లో బోట్ దిగి వస్తున్న శ్రేయాస్ అతని స్నేహితులు అటువైపే వస్తున్న రవళి కార్తీకలను చూశారు. శ్రేయాస్ వెంటనే, వావ్,
ఇక్కడ నిజంగానే అందమైన అమ్మాయిలున్నారు. ఇలాంటి వాళ్ళ కోసమే కదా నేను వెతుకుతున్నది. ఈరోజు మనం ఖచ్చితంగా వీళ్ళతో ఎంజాయ్ చేయాల్సిందే అనంటూ తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళని పట్టుకుందాం పదండి అని అన్నాడు. దూరం నుండి 4 మగవాళ్లు తమ వైపే రావటం గమనించిన రవళి వెంటనే కార్తీకను ఆపుతూ, కార్తీక, మనం వెనక్కి వెళ్దాం, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అనంటూ ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది. కాని కార్తీక కోపంలో ఉండటంతో ఆమె మాట వినిపించుకోలేదు. ఇంతలో అక్కడికొచ్చిన శ్రేయాస్ ఒక అడుగు ముందుకు వేసి కార్తీక చేయి పట్టుకుని, హే బేబీ, నీకు వెనక్కి వెళ్లటం ఇష్టం లేకపోతే మాతో వచ్చేసేయ్ అని అన్నాడు. అది చూసి షాక్ అయిన రవళి, హేయ్, ఎవరు నువ్వు? ఆమెనొదులు అనంది. అతను వెంటనే ఆమె వైపు చూసి, నువ్వు ఫీల్ అవ్వకు బేబీ, నిన్ను కూడా మా వాళ్ళు చూసుకుంటారులే అని అతను అంటూ ఉండగాని శ్రేయాస్ ఫ్రెండ్స్ వచ్చి రవళిని కూడా పట్టుకున్నారు. కాని అలర్ట్గా ఉన్న రవళి తనను పట్టుకున్న వ్యక్తి చేతిని గట్టిగా కొరికి చెయ్యి విడిపించుకుని పార్టీలోకి పరిగెత్తింది. కార్తీక ఎంతో పెనుగులాడుతోంది. కాని బాగా తాగిన మత్తు వల్ల వాళ్ల పట్టు విడిపించుకోలేకపోతోంది. పార్టీలోకి కంగారుగా పరిగెడుతూ వస్తున్న రవళిని చూసి, రవళి, వాట్ హ్యాపెన్? ఆర్ యూ ఓకే అని అడిగాడు భరత్. రవళి భయంతో వణికిపోతూ కళ్ల నిండా నీళ్లతో, భరత్ సార్, అక్కడ 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 కొందరు మనుషులు మమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. నేను ఎలాగోలా తప్పించుకొని వచ్చేశాను. కానీ కార్తీక్ వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. మన త్వరగా వెళ్ళాలి అని ఆయాసపడుతూ చెప్పింది. ఆ మాటలు విన్న భరత్ వెంటనే తన బాడీగార్డ్స్ను తీసుకుని బయలుదేరొచ్చాడు. బీచ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. కాని దూరం నుంచి భరత్ సార్ అంటూ కార్తీక గొంతు వినిపించింది. ఎక్కడో దూరంగా 4 వ్యక్తులు కార్తీకను బలవంతంగా బోట్లోకెక్కిస్తూ కనిపించారు. దాంతో భరత్ వెనుక ఉన్న గార్డ్స్ వెంటనే అటువైపు పరిగెత్తి బోట్లో పారిపోవాలని ప్రయత్నిస్తున్న శ్రేయాస్ గ్యాంగ్ను పట్టుకుని కార్తీకను విడిపించారు. కార్తీక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి భరత్ వెనకాల నిల్చుంది. అక్కడ హఠాత్తుగా భరత్ను చూసిన శ్రేయాస్ ఆశ్చర్యపోయాడు. కాని ఏమాత్రం భయపడకుండా మళ్లీ అతని వెనుక ఉన్న కార్తీకను పట్టుకోబోయాడు. భరత్ వెంటనే అతన్ని అడ్డుకుంటూ, ఎంత ధైర్యం ఉంటే నా పార్టీకే వచ్చి నా స్టాఫ్లో అమ్మాయి చెయ్యి పట్టుకుంటావు అని సీరియస్గా అడిగాడు. హో, ఈమె మీ స్టాఫ్ అమ్మాయా? సో వాట్? నాకు కావాల్సింది ఇప్పుడు ఆ అమ్మాయి. అది ఎవరైతే నాకేంటి అని నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటకు భరత్ అతన్ని కోపంగా చూస్తూ, వాట్ మిస్టర్ శ్రేయాస్, మీకిక్కడి నుండి సేఫ్గా వెళ్లాలని లేదా? మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పండి అని అన్నాడు. శ్రేయాస్ అది విని నవ్వుతూ తన ఫ్రెండ్స్ వైపు చూసి, రేయ్, నేను ఈ అమ్మాయికి సారీ చెప్పాలంట, వాట్ ఎ జోక్ అని అన్నాడు. అది విని అతని ఫ్రెండ్స్ కూడా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. భరత్ వెంటనే తన గార్డ్స్ వైపు చూసి సైగ చేశాడు. అప్పుడు గార్డ్స్ ఓకే సార్ అన్నట్టుగా తలూపి ఒక్కసారిగా ఆ 4 చుట్టుముట్టి చేతులు వెనక్కి విరిచి మోకాళ్లపై కూర్చోబెట్టి తమ గన్స్ను తీసి వాళ్ల తలలకు గురిపెట్టారు. శ్రేయాస్ వెంటనే కోపంగా, మిస్టర్ భరత్, నువ్వు ఎవరికి గన్ గురిపెట్టావో తెలుస్తుందా? దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వుహించలేవు అని అన్నాడు. రిజల్ట్ గురించి తర్వాత, ముందు నువ్విక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లాలి కదా అని నవ్వుతూ అన్నాడు భరత్. దాంతో అతని ఫ్రెండ్స్ భయపడుతూ, రేయ్, వీళ్ళని చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నారు. నీకోసం కాకపోయినా మా కోసమైనా సారీ చెప్పరా ప్లీజ్ అనంటూ బ్రతిమిలాడారు. అది విన్న శ్రేయాస్ తన ఫ్రెండ్స్ వైపు కోపంగా చూసి, వాట్ నాన్సెన్స్, నే సారీ చెప్పడం ఏంటి? నెవర్ అని అన్నాడు. శ్రేయాస్, నువ్వెవరో, నీ స్టేటస్ ఏంటో మాకు తెలుసు. కానీ వాళ్ల గన్స్లో ఉన్న బుల్లెట్స్కి తెలియదు కదా. వాళ్ళొక్కసారి ట్రిగ్గర్ నొక్కితే రెండో షాట్కి మనం ఉండన్రా అని చెప్తూ అతన్ని సారీ చెప్పమని ప్రెషర్ చేశారు తన ఫ్రెండ్స్. దాంతో ఇంక చేసేదేమీ లేక శ్రేయాస్ తనతో సారీ అని అన్నాడు. అది విని భరత్ నవ్వి, మరోసారిలా జరిగితే వార్నింగ్ ఉండదు, డైరెక్ట్గా షూట్ చేసి పడేస్తాను అని బెదిరించి వాళ్లను వదిలేమని గార్డ్స్తో చెప్పాడు. దాంతో గార్డ్స్ వాళ్లను వదిలేయటంతో శ్రేయాస్ ఫ్రెండ్స్ అతన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. అప్పుడు భరత్, కార్తీక,
ఫర్గెట్ వాట్ హ్యాపెన్, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ, కమ్ అనంటూ ఆమెను పార్టీలోకి తీసుకెళ్లాడు. అప్పుడు కార్తీక్ అతనితో, భరత్, మీరీరోజు సమయానికి రాకపోయి ఉంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోయేది. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పింది. ఇట్స్ ఓకే, ఇంకదంతా మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని నవ్వుతూ వెళ్ళిపోయాడు భరత్. పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో భరత్ ఫోన్ మోగింది. హలో సార్, నేను ఓంకార్ని మాట్లాడుతున్నాను. ఆ సైకాలజిస్ట్ కిరణ్ దొరికాడు సార్, ఎక్కడికి తీసుకురమ్మంటారు అని అన్నాడు. ఉదయాన్నే అతన్ని మన హోటల్కి తీసుకురండి అని చెప్పాడు భరత్. ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు ఓంకార్. కాసేపటికి పార్టీ అయిపోవటంతో ఎటువాళ్లు అటుగా వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఉదయం భరత్ రూమ్ డోర్ నాక్ చేసింది ధాన్య. ఆ శబ్దానికి నిద్ర నుండి లేచిన భరత్ వెళ్లి రూమ్ డోర్ తీశాడు. ధన్య లోపలికి వచ్చి, సార్, ఓంకార్ వచ్చాడు అని చెప్పింది. ఓకే, వెయిట్ చేయమని చెప్పు. రిధిమా, జాన్వీన్ కూడా రమ్మని చెప్పు అని అన్నాడు భరత్. ఓకే సార్ అనంటూ వెళ్ళిపోయింది ధన్య. సైకాలజిస్ట్ కిరణ్ను ఓంకార్ అతని మనుషులు ఒక గదిలో కూర్చోబెట్టారు. కాసేపటికి భరత్ గదిలోకొస్తూనే, సైకాలజిస్ట్ ఎక్కడా అని ఓంకార్ని అడిగాడు. ఇతనే సార్ ఆ వ్యక్తి అనంటూ సోఫాలో కూర్చున్న ఒక అతన్ని చూపించాడు ఓంకార్. అతను సైకాలజిస్ట్ అంటే భరత్ నమ్మలేనట్టుగా చూశాడు. మాసిన గడ్డంతో, చిరిగిన బట్టలతో, చెదిరిపోయిన జుట్టుతో ఉన్న ఆ వ్యక్తి ఇక డాక్టర్ అంటే ఎవ్వరూ నమ్మరు. అందుకే భరత్ కూడా షాక్ అవుతూ, వాట్, ఆర్ యు ష్యూర్ అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును సార్, ఇతనే కిరణ్. ప్రూఫ్తో చెక్ చేసిన తర్వాతే ఇతన్ని తీసుకొచ్చాను అని అన్నాడు ఓంకార్. ఒక స్టార్ హీరోయిన్ని ట్రీట్ చేసే సైకాలజిస్ట్ ఇలా ఉంటాడా? సాధారణ డాక్టర్కుండే కనీస లక్షణాలు కూడా ఇతనిలో ఏవీ లేవు అని అన్నాడు భరత్. బట్ ఆమెని ట్రీట్ చేసిన సైకాలజిస్ట్ కిరణ్ ఇతనే సార్ అని అన్నాడు ఓంకార్. ఓకే, ఇతని రిధమ గురించి ఏమన్నా చెప్పాడా అని అడిగాడు భరత్. లేదు సార్, ఇతన్ని కలిసిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలాసార్లు ఇతన్ని క్వశ్చన్ చేశాం, కానీ ఉపయోగమేం లేదు అని అన్నాడు ఓంకార్. దాంతో భరత్ సోఫాలో కూర్చున్న వ్యక్తి వైపు చూసి, హలో మిస్టర్ కిరణ్, హీరోయిన్ రిధమను ట్రీట్ చేసిన డాక్టర్ మీరే కదా? ఆమెకేమైందో మీరు చెప్పగలరా మాకు అని అడిగాడు. కాని అతను భరత్ అడిగిన మాటలను విననట్టుగా ఏదో లోకంలో ఉన్నట్టు చుట్టూ పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయాడు. దాంతో భరత్ అతన్ని అనుమానంగా చూస్తూ, ఓంకార్, నిజంగా ఇతను సైకాలజిస్టేనా? చూస్తుంటే ఇతనికే ఒక సైకాలజిస్ట్ అవసరం ఉంది అనిపిస్తోంది అని అన్నాడు. అప్పుడు ఓంకార్ కోపంగా కిరణ్ వైపు చూసి, మిస్టర్ కిరణ్, మీరు యాక్ట్ చేసింది చాలు. మీరు గొప్ప హిప్నటైజర్ అని మాకు బాగా తెలుసు. మర్యాదగా ఇప్పుడైనా మాట్లాడండి, మా సార్ అడుగుతున్నారు కదా అంటూ కోపంగా అతని మీదకు వెళ్లబోయాడు. ఇంతలో ధన్య, సార్, రిధిమా, జాన్వీ వచ్చారు, పంపించమంటారా అని అడిగింది. సరే అన్నట్టుగా తలూపాడు భరత్. అప్పుడు ముందుగా లోపలికొచ్చిన రిధిమా సోఫాలో ఉన్న కిరణ్ని ఎవరో తెలియనట్టుగా చూసింది. కాని ఒక్క క్షణం పరీక్షగా చూసిన తర్వాత అక్కడున్నది కిరణ్ అని అర్థం చేసుకుని వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరకొచ్చి, కిరణ్, ఇది నువ్వేనా? ఏంటిలా అయిపోయావు? ఏం జరిగింది కిరణ్? మాట్లాడు అనంటూ అతన్ని పట్టుకుని కుదిపింది. రిధిమను కళ్ల ముందు చూసిన వెంటనే అప్పటిదాకా శూన్యంలోకి చూసిన అతని కళ్లల్లో కదలిక మొదలైంది. దాంతో అతను కాసేపటికి రిధిమను గుర్తుపట్టి వెంటనే కంగారుగా ఆమెను పట్టుకొని, రిధిమా, నువ్వేనా? నీకేం కాలేదు కదా? అప్పుడు నీ పరిస్థితి చూసి మళ్ళీ నేనిలా చూస్తానని నేను అస్సలు ఊహించలేదు అనంటూ ఆమెను హక్ చేసుకున్నాడు. అది చూసి జాన్వీ ఆశ్చర్యపోతూ, రిధిమా ఇలా అవ్వడానికి కారణం మీకు తెలుసా అని అడిగింది. నాకంతా తెలుసు, కానీ రిధిమా ఆ డేంజర్ నుంచి బయటపడుతుందని, మళ్ళీ నేను ఆమెను ఇలా కలుసుకుంటానని గాని అస్సలు ఊహించలేదు అని అన్నాడు కిరణ్. అయితే రిధిమను ట్రాన్స్లో ఉండి ఆక్షన్కి వెళ్తుందని మీకు ముందే తెలుసన్నమాట. అంటే ఇదంతా మీరే చేశారా అని సూటిగా అడిగాడు భరత్. అప్పుడు కిరణ్ తలంచుకుని ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత నిదానంగా మాట్లాడుతూ, అవును, ఇదంతా చేసింది నేనే. నా వల్లే రిధిమా ఆక్షన్కొచ్చింది అని అన్నాడు. అది విన్న రిధిమా
నమ్మలేనట్టుగా కళ్ళు పెద్దవి చేసి వెంటనే అతని కాలర్ పట్టుకుంటూ, ఏం చెప్తున్నావు కిరణ్? ఇదంతా చేసింది నువ్వా? ఐ కాంట్ బిలీవ్ దిస్ అనంది. అవును, ఇదంతా నేనే చేశాను, కానీ నాతో చేయించింది మాత్రం ఇంకొకరు అని అన్నాడు కిరణ్. అది విన్న రిధిమా షాక్ అవుతూ, హూ ఇస్ ద బ్లాక్ షీప్? టెల్ మీ ఐ సే అని కోపంగా అడిగింది. కిరణ్తో రిధిమను హిప్నటైజ్ చేయించింది ఎవరు? దానివల్ల ఎవరికి ఏం లాభం కలిగింది? చిత్రమైన మలుపులతో సాగిపోతున్న ఈ ప్రయాణంలో రాబోతున్న ఉత్కంఠలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 108 ద్రోహం. రిధిమ అడిగిన ప్రశ్నకు సైకాలజిస్ట్ కిరణ్ ఏం చెప్తాడా అని అక్కడున్న వాళ్లంతా ఆతృతగా చూస్తున్నారు. అప్పుడు కిరణ్ నెమ్మదిగా ఆమె వైపు చూసి, రిధిమా, నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు కూడా ఇష్టమే. కాని నన్ను ట్రాప్ చేసి నా చేత నువ్వు ట్రాన్స్లోకి వెళ్లేలా చేయమని నన్ను ఒత్తిడి చేశారు. నేనున్న పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినట్టుగా చేయాల్సొచ్చింది అని అన్నాడు. అదే అడుగుతున్నాను, వాళ్ళెవరు అని ఆవేశంగా అడిగింది రిధిమ. అప్పుడు కిరణ్ వెంటనే, నీ కోస్టర్ సుమేధ అని అన్నాడు. ఆ మాట వినగానే రిధిమ షాక్ అవుతూ, నువ్వబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. అలా చెయ్యాల్సిన అవసరం సుమేధకేముంది? ఐ కాంట్ బిలీవ్ యువర్ వర్డ్స్ అనంది. నేను చెప్పేది నిజం రిధిమ. ముందు నువ్వు నేను చెప్పేది వినడానికి ప్రయత్నించు. ఆ అవసరం తనకుందో లేదో ఆ తర్వాత నీకే తెలుస్తుంది అనన్నాడు కిరణ్. అది వినగానే జాన్వి హడావిడిగా మాట్లాడుతూ, రిధిమా, నువ్వు కిరణ్ చెప్పేది నమ్మకు. అతను చేసిన తప్పును వేరే వాళ్ల మీదకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనంది. అప్పుడు కిరణ్ కొంచెం అసహనంగా చూసి, ముందు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత ఒక డెసిషన్కి రండి అనంటూ అసలేం జరిగిందో చెప్పటం మొదలుపెట్టాడు. నేను ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి ఓన్ ప్రాపర్టీస్ ఏర్పాటు చేసుకున్నాను. ఒక బంగ్లా, కార్, ఓన్ క్లినిక్తో నా లైఫ్ హ్యాపీగానే ఉండేది. అప్పుడే నాకు సుమేధతో పరిచయం అయింది. ఆ టైంలోనే మరింత డబ్బు సంపాదించాలంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలని, అవి ఒక్కసారి క్లిక్ అయితే ప్రాపర్టీ రేంజ్ డబల్ అవుతుంది అని చెప్పి నాకు కొంతమంది షేర్స్ బ్రోకర్ని ఇంట్రడ్యూస్ చేసింది అని అతను చెప్తుండగాని జాన్వి అతన్ని అడ్డుకుంటూ, ఇప్పుడు నువ్వు చెప్తున్న దానికి రిధిమకి సంబంధమేముంది అని అడిగింది. అప్పుడు కిరణ్ ఆమెను చూసి, కోప్పడకండి జాన్వి, ముందు పూర్తిగా వినండి. మొదట్లో నేను ఇన్వెస్ట్ చేసిన షేర్స్ డబుల్ రిటర్న్స్ ఇచ్చాయి. దాంతో మరింత మనీ ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ పొందాలని నా కార్, క్లినిక్, బంగ్లా అన్నీ తాకట్టు పెట్టి ఆ లోన్ అమౌంట్తో షేర్స్ కొన్నాను. కానీ అన్ఫార్చునేట్లీ షేర్ మార్కెట్ డౌన్ అవ్వటంతో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయ్యాను. దాంతో అప్పుల వాళ్ల ప్రెషర్ ఎక్కువైంది. అప్పుడు సుమేధ తను నా లోన్స్ అన్ని క్లియర్ చేస్తానని ముందుకొచ్చింది. కానీ దానికి బదులుగా నన్ను ఒక ఫేవర్ చేయమని అడిగింది అని అన్నాడు. జాన్వి అతన్ని అనుమానంగా చూస్తూ, ఏంటది అని అడిగింది. రిధిమను హిప్నటైజ్ చేసి ఆక్షన్లోకి పంపించమని అడిగింది అని అన్నాడు కిరణ్. కాని ఎందుకు అని ఏదో అర్థమవుతున్నట్టుగా ఉన్న క్లారిటీ కోసం అడిగింది రిధిమ. అప్పుడు కిరణ్, నిన్ను హిప్నటైజ్ ద్వారా ట్రాన్స్లోకి పంపించి ఆక్షన్కి వెళ్లేలా చేయటం వల్ల నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దాంతో నీకు ఆఫర్స్ తగ్గిపోతాయి. అది తను అవకాశంగా చేసుకుని తన ఫ్యూచర్ను బిల్డ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంది అని చెప్పాడు. అది విన్న జాన్వి చిరాకు పడుతూ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓన్ టాలెంట్తో పైకి రావాలి కానీ ఇలా మరొకరి లైఫ్ను రిస్క్లో పెట్టి పైకి రావటమేంటి? నాన్సెన్స్! ఈ సుమేధకి ఏమన్నా మెంటలా అనంది. అప్పుడు కిరణ్ మళ్లీ మాట్లాడుతూ, ఇది విని నాకు మొదట చాలా కోపమొచ్చింది. నా సిచ్యువేషన్ని ఆమె క్యాష్ చేసుకోవాలనుకుంటుందని నాకు అర్థమైంది. కానీ నేనేం చేయను? సొసైటీలో హైఫై లైఫ్కి అలవాటు పడిన నేను మళ్లీ డౌన్ఫాల్ అవ్వటాన్ని తట్టుకోలేకపోయాను. ఒక పక్క లోన్ కమిట్మెంట్స్, రెండో పక్క క్లినిక్ సరిగ్గా రన్ అవ్వకపోవటంతో ఆమె చెప్పిన దానికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు. అంతా విన్న రిధిమ అతన్ని అసహ్యంగా చూస్తూ, అంటే నీ లగ్జరీ లైఫ్ కోసం నా లైఫ్ని ఇన్వెస్ట్ చేశావా అని అడిగింది. అప్పటికే ఆమె కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. దాంతో ఆమె బాధగా, నీలాంటి వాణ్ణి ఇష్టపడినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను కిరణ్ అని అంది. కిరణ్ ఆమెకు సమాధానం చెప్పలేనట్టుగా తలదించుకున్నాడు. ఇంతలో జాన్వీకి ఏదో అనుమానం వచ్చినట్టుగా, మరి
మీ అప్పులన్నీ తీరిపోతే మీరిలా ఎందుకు తయారయ్యారు అని అడిగింది. అప్పుడు కిరణ్ మాట్లాడుతూ, రిధిమని ఆక్షన్కి పంపించిన రోజు రాత్రే ఆ సుమేధ నా అప్పులన్నీ తీర్చేస్తానంది. కానీ ఆ రోజు రాత్రే నా ప్రాపర్టీస్ అన్నీ లోన్ ఏజెంట్స్ రికవరీ చేసుకున్నారు. అప్పుడే అర్థమైంది ఆ సుమేధ నన్ను కూడా మోసం చేసి ట్రాప్ చేసిందని. కానీ నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను అని చెప్పాడు. అది విని జాన్వి కోపంగా, నువ్వు చేసిన పనికి నీకు కరెక్ట్గానే జరిగింది. అసలు రిధిమ విషయంలో ఇంత కమర్షియల్గా ఎలా ఆలోచించావు నువ్వు అని అడిగింది. ఆ ప్రశ్నకు కిరణ్ తలదించుకొని, రిధిమ, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను చేసిన పనికి నాకు తగిన శిక్ష పడింది. ఆస్తులన్నీ పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోయాను. ఇన్ని నెలలు ఎక్కడెక్కడో తిరిగాను. నిన్నిలా చూసిన తర్వాతే మళ్ళీ మామూలుగా మనిషినయ్యాను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నువ్వు నన్ను క్షమించగలవా రిధిమా అని అడిగాడు. రిధిమ కోపంగా, నన్ను ఇంత మోసం చేసి మళ్ళీ నన్నే క్షమించమని అడుగుతున్నావా? ఇంత జరిగిన తర్వాత నిన్నెలా నమ్ముతాను అనుకుంటున్నావు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ కళ్ళు పెద్దవి చేసి కోపంగా తన చేతిని డోర్ వైపు చూపించింది. అది వినగాని అప్పటిదాకా సైలెంట్గా ఉన్న భరత్, అదేం రిధిమా, మీరతనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోరా అని అడిగాడు. లేదు భరత్ గారు, అతను చేసిన దానికి ఆల్రెడీ శిక్ష పడింది. ఇంక నేనేమీ చేయాల్సిన అవసరం లేదు, పోనివ్వండి అనంది రిధిమ. ఓకే, అది మీ ఇష్టం. అలాగే సుమేధ గురించి ఏమన్నా ఆలోచించారా? ఆమె కోసం నా మనుషుల్ని పంపించమంటారా అని అడిగాడు భరత్. రిధిమ వెంటనే, వద్దు భరత్ గారు, ఇప్పటికే నా మీద మీరు చాలా కన్సర్న్ తీసుకుని చాలా ఫేవర్స్ చేశారు. ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. సుమేధను వదిలే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు కాదు. ముందు మీకు మాటిచ్చిన ప్రకారం మీ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాతే ఏదైనా అని అంది. అది విన్న భరత్ తలూపుతూ, ఓకే, ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏదన్నా హెల్ప్ కావాలంటే మీరు మొహమాట పడకుండా నన్ను అడగచ్చు అని అన్నాడు. రిధిమ తలూపుతూ, ఓకే భరత్ గారు, థ్యాంక్ యూ అనంది. కిరణ్ తలదించుకుని అక్కడ్నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ అప్పుడే 10 గంటలైంది. జాన్వి షూట్కి రెడీ అవుతోంది. రిధిమ మాత్రం జరిగిన సిచ్యువేషన్ నుంచి ఇంకా బయటపడలేకపోతూ దిగులుగా కూర్చుని ఉంది. అది చూసిన జాన్వి, ఇంకా ఆ మూడ్లోనే ఉన్నావా? మనమెప్పుడు షూటింగ్కి అటెండ్ అవ్వాలని గుర్తుంది కదా, త్వరగా ఆ మూడ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించు అని అంది. అని తలూపింది రిధిమ. నువ్వలా కూర్చుంటే ఎలా నార్మల్ అవుతావు? ముందు లేచి వెళ్ళి రెడీ అవ్వు అంటూ జాన్వి ఆమెను బలవంతంగా లేపి వాష్రూంలోకి నెట్టింది. ఆ తర్వాత గంటకి అందరూ సెట్కి చేరుకున్నారు. అప్పుడే సెట్లోకొచ్చిన భరత్, ఏంటి ప్రతీక్, వర్క్ స్లోగా నడుస్తున్నట్టుంది, నిన్న పార్టీ ఎఫెక్టా అని నవ్వుతూ అడిగాడు. అవును సార్, నిన్న లేట్ నైట్ అయింది కదా, స్టాఫ్ అందరూ అలర్ట్గా లేరు. అందుకే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నానికి అందరూ సెట్ అయిపోతారు. అప్పుడు మనం వర్క్ స్పీడప్ చేయొచ్చు అని అన్నాడు ప్రతీక్. భరత్ నవ్వి, ఓకే క్యారీ ఆన్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రిధిమ గారి క్యారెక్టర్ గురించి ఏమైనా ఆలోచించావా? ఆమెకు ఏ క్యారెక్టర్ ఇస్తున్నారు అని అడిగాడు. అది విని ప్రతీక్ కొంచెం ఇబ్బంది పడుతూ, సార్, సినిమా ప్రస్తుతం ఒక థీమ్తో ముందుకెళ్తుంది కదా, మధ్యలో హఠాత్తుగా ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఫ్లో దెబ్బ తినకుండా చూడాలి. అది అనుకున్నంత ఈజీ కాదని మీకు కూడా తెలిసిందే కదా. మనం చాలా కోట్లు ఇన్వెస్ట్ చేసి చాలా ప్రెస్టేజియస్గా టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఒక్కసారి ఓకే అనుకుని ఫైనల్ చేసిన కథలో మార్పులు చేయాలి అంటే చాలా కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఏ చిన్న చేంజ్ చేసినా ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడకుండా చూసుకోవాలి అని అన్నాడు. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా చెప్పండి ప్రతీక్, మనకు సినిమా బాగా రావటమే ముఖ్యం అని అన్నాడు భరత్. అప్పుడు ప్రతీక్ నవ్వి, నాకు తెలుసు సార్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పటికిప్పుడు సడన్గా రిధిమ గారికి సరిపడా క్యారెక్టర్ను సినిమాలో ఇంట్రడ్యూస్ చేయలేం. ఆమెకు క్యారెక్టర్ రాయడానికి ఇంకొంచెం టైం పడుతుంది అని అన్నాడు. భరత్ నవ్వి, ఓకే, అందుకే మిమ్మల్ని ముందే అడిగాను ఆమెకు క్యారెక్టర్ ఉందా అని. మీరు సినిమా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరని నాకు బాగా తెలుసు. మంచి క్యారెక్టర్ రాసుకున్న తర్వాతే ఆమెను తీసుకోండి అని అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే భరత్ ఫోన్ రింగ్ అయింది. అతను కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే
అటువైపు నుండి హేమంత్ మాట్లాడుతూ హలో భరత్ బ్రో అంటూ ఆనందంగా పలకరించాడు. హలో హేమంత్, ఏంటి సంగతి? ఆక్షన్ నుండి వచ్చేశారా? ఇంకా అక్కడే ఉన్నారా అని అడిగాడు. ఆ విషయం మాట్లాడడానికే కాల్ చేశాను బ్రో. మేమింకా ఇక్కడే ఉన్నాం. ఈరోజు మీరు మళ్ళీ ఇక్కడికొస్తే బావుంటుంది అని అన్నాడు హేమంత్. మళ్ళీనా? కాని ఎందుకు అని అనుమానంగా అడిగాడు భరత్. బ్రో, వైజాగ్కి కొంచెం దూరంలో ఒక సూపర్ ఐలాండ్ ఉంది. అది రోజు ఆక్షన్కొచ్చింది. ఇది మీలాంటి వారు తప్పకుండా రావాల్సిన ఆక్షన్. మనం కనుక ఇది టేకప్ చేస్తే వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది అని అన్నాడు హేమంత్. ఓ, డీటెయిల్స్ ఏంటి అని క్యాజువల్గా అడిగాడు భరత్. ఆ ప్రాపర్టీ వాల్యూ టోటల్ 50,000 crores బ్రో. మేమిద్దరం చెరో 10,000 crores ఇన్వెస్ట్ చేయగలం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని హేమంత్ అంటూ ఉండగానే విషయం అర్థం చేసుకున్న భరత్, ఇప్పటికే నా లిక్విడ్ ప్రాపర్టీని చాలా ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతానికి నేను 30,000 crores మాత్రమే ఈ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేయగలను అని అన్నాడు. దీని గురించి మేం కూడా ఆలోచించాం బ్రో. ఇప్పుడు మనకి 4వ పార్ట్నర్ కూడా కావాలి. ఆ పార్ట్నర్ సూపర్ స్కేప్ ఫ్యామిలీకి చెందిన విహారీ అయితే బావుంటుంది. కానీ అతనితో మాకు డైరెక్ట్గా డీలింగ్స్ లేవు. అందుకే అతన్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా అని ఆలోచిస్తున్నాం అని అన్నాడు హేమంత్. నో ప్రాబ్లం, విహారీ నాకు తెలుసు. నేను అతనితో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అని అన్నాడు భరత్. ఓ, మీకు తెలుసా? గ్రేట్! అయితే మన పని పూర్తయిపోయినట్టే అని ఆనందంగా చెప్పి కాల్ కట్ చేశాడు హేమంత్. భరత్ వెంటనే విహారీకి కాల్ చేశాడు. స్క్రీన్పై భరత్ నెంబర్ చూసిన విహారీ ఒక్కసారిగా అలర్ట్ అవుతూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో భరత్ గారు, హౌ ఆర్ యూ? చాలా రోజులైంది మీతో మాట్లాడి అని అన్నాడు. ఫైన్, థ్యాంక్ యూ. మిస్టర్ విహారీ, నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి కాల్ చేశాను అని అన్నాడు. షూర్, చెప్పండి అని అన్నాడు విహారీ. స్ట్రైట్గా పాయింట్కొస్తాను. ఇక్కడొక ఐలాండ్ ఆక్షన్కొచ్చింది. అందులో 4వ పార్ట్నర్గా మీరు జాయిన్ అవుతారా అని అడుగుదామని ఫోన్ చేశాను అంటూ డీటెయిల్స్ను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు భరత్. అంతా విన్న విహారీ సంతోషంగా, మీతో పార్ట్నర్షిప్ అంటే నేనెలా కాదంటాను భరత్ గారు. ఐఎమ్ వెరీ గ్లాడ్. అందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలో చెప్పండి చాలు అని అడిగాడు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 10,000 crores అని చెప్పాడు భరత్. ఓకే భరత్ గారు, ఐ కెన్ అఫోర్డ్. దానికన్నా ముందు మీతో పార్ట్నర్షిప్ నాకు ముఖ్యం అని అన్నాడు విహారీ. ఓకే, అయితే మీరు వెంటనే బయలుదేరి రండి. ఈవినింగ్ ఆక్షన్లో కలుద్దాం. మిగిలిన 2 పార్ట్నర్స్ని కూడా మీకు ఈవినింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పాడు భరత్. షూర్ అంటూ ఫోన్ పెట్టేసిన విహారీ నెక్స్ట్ ఫ్లైట్కే బయలుదేరి వైజాగ్ వచ్చాడు. క్రూయిజ్లో ఆ రోజు జరగబోతున్న ఈవినింగ్ ఆక్షన్ కోసం చాలా మంది వచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఆక్షన్ చాలా పోటాపోటీగా జరుగుతుందని అర్థమవుతోంది. ఈ ఐలాండ్పై ఉన్న అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సరిగ్గా అప్పుడే అక్కడ అడుగు పెట్టాడు భరత్. అతన్ని చూసిన వెంటనే ఆక్షన్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇతనొచ్చాడంటే ఈ ఐలాండ్ మీద మిగిలిన వారంతా అసలు వదులుకోవాల్సిందే. ఖచ్చితంగా భరత్ ఈ ఐలాండ్ను దక్కించుకుని తీరుతాడు అంటూ ఒకరికొకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అతన్ని చూసిన జయంత్, హేమంత్లిద్దరూ నవ్వుతూ ఎదురొచ్చి పలకరించారు. ఇంతలో విహారీ కూడా అక్కడ అడుగుపెట్టాడు. రాగానే ఎదురుగా కనిపించిన భరత్ని చూసి నవ్వుతూ పలకరిస్తూ, హలో భరత్ గారు అంటూ విష్ చేశాడు. హలో విహారీ, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ టైంకి వచ్చేశారు, థ్యాంక్ యూ అని అన్నాడు. మీరు ఆఫర్ చెప్పిన తర్వాత ఆలోచించాల్సిందేముంది భరత్ గారు, వెంటనే వచ్చేశాను అని నవ్వుతూ చెప్పాడు విహారీ. భరత్ కూడా నవ్వి థ్యాంక్ యూ అంటూ పక్కనే ఉన్న జయంత్, హేమంత్లను అతనికి ఇంట్రడ్యూస్ చేస్తూ, నేను చెప్పిన పార్ట్నర్స్ వీరే. ఇతను మిస్టర్ జయంత్, ఇతను మిస్టర్ హేమంత్ అని పరిచయం చేశాడు. ఆ తర్వాత విహారీని కూడా పరిచయం చేస్తూ, ఇతనే మీరు చెప్పిన సూపర్ స్కేప్ ఫ్యామిలీ విహారీ, మనం టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ పార్ట్నర్ కూడా అని అన్నాడు. అందరూ ఒకరినొకరు విష్ చేసుకున్న తర్వాత వెళ్లి ఎవరి చైర్స్లో వాళ్ళు కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే శ్రేయాస్ కూడా ఆ క్రూయిజ్లోకి ఎంటర్ అయ్యాడు. ఈసారి ఫ్రెండ్స్తో కలిసి వచ్చిన అతను అక్కడ భరత్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే బీచ్లో జరిగిన ఇన్సిడెంట్ అతని కళ్ల ముందు మెదిలింది. అది గుర్తుకు రాగానే అతనిలో భరత్పై భయం, కోపం ఒకేసారి వచ్చాయి. దాంతో అతను ఆలోచిస్తూ, ఇతను ఆక్షన్కి మళ్లీ వచ్చాడంటే ఈ ఐలాండ్ కోసమే అయ్యుంటుంది. కానీ దీన్ని అతనికి దక్కనివ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని తనలో తానే అనుకున్నాడు. భరత్ని ఎలాగైనా దెబ్బతీయాలి అని శ్రేయాస్ ప్రయత్నం ఈసారైనా ఫలిస్తుందా?
ఎప్పటిలాగా భరత్నే విజయం వరిస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 109 మోనా ఐలాండ్. ఆక్షన్కొచ్చిన శ్రేయాస్ అక్కడ కనిపించిన భరత్ని చూసి అతనికి ఆ రోజు వేలంలో ఉన్న ప్రైవేట్ ఐలాండ్ దక్కకుండా చూడాలి అని అనుకుంటున్నాడు. కాసేపటికి ఆక్షన్ మొదలైంది. వేలం ఆర్గనైజర్ మధుకర్ ఐలాండ్ వాల్యూ 20,000 కోట్లగా కోట్ చేశాడు. వెంటనే అక్కడున్న వాళ్లందరూ తమ కోట్ మొదలు పెడుతూ 21,000 కోట్లు, 22,000 కోట్లు అంటూ పోటీ పడ్డం మొదలుపెట్టారు. దాంతో మధుకర్ మరింత ఉత్సాహంగా వాళ్లని మరింత ఎక్కువ కోట్ చేసేలా రెచ్చగొడుతున్నాడు. భరత్తో పాటు కూర్చుని మిగతా వాళ్లంతా దూరంగా కూర్చుని వేలంపాటను గమనిస్తున్నారు. అప్పుడు జయంత్, ఈ ఐలాండ్ గనక మన సొంతమైతే మా తాతగారి బర్త్డే పార్టీ ఇక్కడే సెలబ్రేట్ చేస్తాను. అదే నేను ఆయనకిచ్చే గిఫ్ట్ అని నవ్వుతూ అన్నాడు. కాని హేమంత్ కాస్త సందేహంగా, భరత్ బ్రో, మనం ఈ మోనా ఐలాండ్ గెలుచుకోగలమని మీకనిపిస్తుందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు భరత్ నవ్వి, తప్పకుండా గెలుచుకుంటాం. మీ తాతగారి బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం అని నమ్మకంగా చెప్పాడు. భరత్ గారు, ఈ ఐలాండ్ మన సొంతమైతే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగాడు విహారీ. ఏముంది, డిమాండ్ బట్టి దీనిని ఒక టూరిస్ట్ ప్లేస్ కింద మారుస్తూ రిసార్ట్స్ కట్టి డెవలప్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ రిటర్న్స్ తొందరలోనే అందుకోవచ్చు అని సింపుల్గా చెప్పాడు భరత్. అది వినగానే జయంత్, వావ్, సూపర్ ప్లాన్ భరత్ గారు, చాలా బావుంది. కానీ మన దగ్గరున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఈ ఐలాండ్కి అయిపోతే ఐలాండ్ డెవలప్మెంట్కి క్యాపిటల్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అని అనుమానంగా అడిగాడు. అప్పుడు విహారీ కూడా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ వేలం పూర్తయ్యే వరకు మనం ఒక నిర్ణయానికి రాలేం కదా అని అన్నాడు. అప్పుడు భరత్, ఎస్, యువర్ కరెక్ట్ విహారీ, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మనం అనుకున్న అమౌంట్ కన్నా ఈ ఐలాండ్ను తక్కువకే సొంతం చేసుకోగలిగితే మనకి క్యాపిటల్ అమౌంట్ ఆటోమేటిక్గా దొరికినట్టే అని అన్నాడు. కానీ దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ మనకు ఓకే అవుతుందో లేదో కూడా నాకు అనుమానంగా ఉంది అని అన్నాడు హేమంత్. ఇంతలో మళ్లీ వేలంపాట రేటు మారుతూ ఉంది. 39,000 కోట్లు అంటూ హఠాత్తుగా అరిచాడు రాకేష్ అనే వ్యక్తి. దాంతో ఇక హేమంత్ ఆగలేనట్టు 40,000 కోట్లు అని అన్నాడు. అది వినగానే శ్రేయాస్ నవ్వుకుంటూ, ఇప్పుడు దొరికారు. నేను దీన్ని కొనలేకపోతే మీతో ఎక్కువ డబ్బుకి కొనేలా చేస్తాను. మీరు నలుగురు కలిసి ఉన్నారంటే దీనిని ఎలాగైనా సొంతం చేసుకుంటారు అని అర్థమవుతుంది. కానీ నేను కూడా నా ప్రయత్నంగా మరో 2,000 కోట్లైనా మీతో ఎక్కువ పెట్టేలా చేస్తాను అని అనుకుంటూ 41,000 కోట్లు అని అన్నాడు. అతని గొంతు వినగానే హేమంత్ కోపంగా, వీడు మళ్ళీ మనల్ని రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు, వీణ్ణి అంటూ కోపంగా లేవబోయాడు. భరత్ వెంటనే అతన్ని ఆపుతూ, తొందరపడుకు, అతను ఒక్కసారి 2 సార్ల కన్నా ఎక్కువగా పాడాడు. మనం ఇప్పుడు కొంచెం ఓపిగ్గా ఉండాలి అని అన్నాడు. ఇంతలో రాకేష్ అనే వ్యక్తి ఆ ఐలాండ్ను ఎలాగైనా దక్కించుకోవాలనే కోరికతో 42,000 కోట్లు అని కోట్ చేశాడు. దాంతో మిగిలిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు ఈ ఐలాండ్ను ఎవరు దక్కించుకుంటారో అని ఆత్రంగా చూడ్డం మొదలుపెట్టారు. భరత్ వాళ్లు ఇంకొకసారి కోట్ చేస్తే శ్రేయాస్ మళ్లీ కోట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అనుకున్నట్టుగాని ఈసారి జయంత్ 43,000 కోట్లు అని అన్నాడు. వెంటనే శ్రేయాస్ తన పాటను పెంచబోయాడు. కాని ఇంతలో రాకేష్ ఆవేశంగా లేచి 44,000 కోట్లు అని అన్నాడు. అది చూసిన శ్రేయాస్, అయితే ఇప్పుడు ఈ ఆటలో నేను కేవలం ఆడియన్గా ఉండటం బెటర్. ఇంకొకడెవడో వీడికి పోటీగా ఉన్నాడు, వాడే చూసుకుంటాడు అని అనుకుంటూ సైలెంట్గా అయిపోయాడు. అప్పుడు భరత్ ఒక్కసారిగా 45,000 కోట్లు అని అన్నాడు. కాని ఈసారి రాకేష్ అంతకు మించి పాడ్డానికి ధైర్యం చేయలేకపోయాడు. ఉన్నదంతా ఊడ్చి 45,000 కోట్ల వరకు పెట్టడానికి అతను రెడీ అయ్యాడు. కాని ఇప్పుడు రేట్ అతను అనుకున్న బడ్జెట్ దాటిపోవటంతో అతను మౌనంగా ఉండిపోయాడు. మధుకర్ వరుసగా 45,000 కోట్లు ఒకటోసారి, 45,000 కోట్లు రెండోసారి అని చెప్తున్నాడు. రాకేష్ ఇంకా పాడ్డం లేదని శ్రేయాస్ ఎదురు చూస్తున్నాడు. కాని ఇంతలో
మధుకర్ మూడోసారి 45,000 కోట్లు అని చెప్పి, కంగ్రాచులేషన్స్ భరత్ గారు, ఈ మోనా ఐలాండ్ ఇక మీ సొంతం అనంటూ అనౌన్స్ చేశాడు. దాంతో అందరూ క్లాప్స్ కొట్టి భరత్ను అభినందించారు. శ్రేయాస్ కోపంగా, ఛ, ఆ రాకేష్ను నమ్మి అనవసరంగా పాట పెంచకుండా తప్పు చేశాను అని అనుకున్నాడు. మళ్ళీ వెంటనే తను ఆలోచించుకుంటూ, అయినా ఈ 45,000 కోట్లు కూడా చిన్న అమౌంట్ ఏం కాదు అని తనకు తానే సర్ది చెప్పుకుని వెంటనే జయంత్ హేమంత్ల వైపు చూసి, ఇది తెలివి తక్కువ ఆక్షన్. అనవసరంగా ఈ ఐలాండ్కు అంత రేట్ పెట్టారు. డెవలప్మెంట్ లేని ఈ ఐలాండ్లో అంతగా ఏం నచ్చిందో అన్ని 1,000 కోట్లు పెట్టి కొనుక్కున్నారు అని హేళనగా అన్నాడు. అది విన్న హేమంత్ కోపంగా రియాక్ట్ అవ్వబోయేసరికి మధుకర్ అడ్డుగా వచ్చి, కంగ్రాట్స్ సార్, ఈ ఐలాండ్ను మంచి రేటుకు కొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రండి, మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం అనంటూ పిలవటంతో అందరూ అతనితో పాటు వెళ్లిపోయారు. అంతకు ముందే అక్కడికొచ్చిన రాకేష్ కూడా శ్రేయాస్ మాటల్ని విన్నాడు. దాంతో అతని దగ్గరకు వెళ్లి మాటలు కలుపుతూ, హలో మిస్టర్ శ్రేయాస్, నా పేరు రాకేష్ అని పరిచయం చేసుకున్నాడు. తెలుసు, ఇంతకు ముందే మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని నమ్మి వాళ్లను కేవలం 45,000 కోట్ల దగ్గరే ఆపేశాను. లేదంటే వాళ్లతో ఇంకొంచెం డబ్బు ఖర్చు పెట్టించేవాణ్ణి అని అక్కసుగా అన్నాడు శ్రేయాస్. అది విని రాకేష్ ఆశ్చర్యపోతూ, మీరేమంటున్నారు అని అడిగాడు. దాంతో శ్రేయాస్ ఏం జరిగిందో అతనికి వివరించి చెప్పాడు. అంతా విన్న రాకేష్, ఓ, ఈ విషయం ముందే తెలిస్తే మనిద్దరం కలిసి వాళ్ళని ఒక ఆట ఆడించేవాళ్ళం. సర్లేండి, ఇప్పటికైనా లేట్ అవ్వలేదు. కావాలంటే మనం ఇక ముందు ఆ భరత్ను దెబ్బతీయడానికి కలిసే ప్లాన్ చేయొచ్చు అనంటూ షేక్ హ్యాండ్ కోసం తన చేతిని ముందుకు చాచాడు. శ్రేయాస్ నవ్వుతూ, తప్పకుండా, కానీ ఆ భరత్పై మీకు కోపం ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు. నాకతంతో పాత కోపాలేమీ లేవు, కానీ ఈరోజు అతను రాకపోయుంటే 40,000 కోట్లకు నేను ఈ ద్వీపాన్ని సొంతం చేసుకునేవాణ్ణి. ఇప్పుడది నా చేయి దాటిపోయింది అని అన్నాడు రాకేష్. రాకేష్ మాటలతో భరత్ను ఓడించటానికి తన బలం పెరిగిందని భావించాడు శ్రేయాస్. అప్పుడతనితో, ఓకే మిస్టర్ రాకేష్, నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా ఈ భరత్ను దెబ్బ కొడదాం అనంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మరోవైపు 4 పార్ట్నర్స్ కలిసి ఐలాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ పై సంతకాలు పెట్టారు. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఆ రాత్రే వాళ్లంతా తిరిగి హోటల్కి చేరుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే 4 పార్ట్నర్స్ మీట్ అయ్యారు. హేమంత్ సంతోషంగా, వావ్, ఇప్పుడు మనం మోనా ఐలాండ్కి ఓనర్స్. ఇది ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అకేషన్. లెట్స్ ఎంజాయ్ అని అన్నాడు. కానీ జయంత్ మాత్రం, ఇట్స్ నాట్ ఎ టైమ్ టు పార్టీ. మనం ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఐలాండ్ కొనడానికే సరిపోయింది. క్యాపిటల్ కోసం చాలా తక్కువ అమౌంట్ ఉంది. ముందు మనం ఆ విషయంపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాతే మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్నాడు. ఇంతలో జాన్వీ, రిధిమా ఇద్దరూ లోపలికొస్తూనే, భరత్ సార్, మీరంతా కలిసి మోనా ఐలాండ్ కొన్నారంట కదా, మరి పార్టీ ఎప్పుడిస్తారు? మమ్మల్ని అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తారు అని అడిగింది జాన్వి. ఈ విషయం వీళ్లకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా చూశాడు భరత్. అప్పుడు హేమంత్ నవ్వుతూ, నేనే మెసేజ్ చేశాను, ఐలాండ్ డెవలప్మెంట్ కోసం ఏదన్నా ఐడియాస్ ఇస్తారని అని అన్నాడు. అప్పుడు జాన్వి వెంటనే, నా చిన్నప్పుడు చాలాసార్లు ఐలాండ్కి వెళ్లాను. ఎన్విరాన్మెంటల్గా చాలా మంచి ఐలాండ్ అది. ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ గ్రీనరీ అక్కడ ఉండదేమో కదా అని అంది. అది విన్న భరత్, లేదు, మనం అక్కడున్న ఎన్విరాన్మెంట్ క్లైమేట్ డిస్టర్బ్ అవ్వకుండా రిసార్ట్స్ ప్లాన్ చేద్దాం. మనం అలాంటి వాళ్ల కోసం వెతకాలి అని అన్నాడు. అప్పుడు రిధిమ రియాక్ట్ అవుతూ, దానికోసం ప్రత్యేకంగా ఫారెన్ గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీస్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాళ్లతో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్లే మనకు ప్లాన్ తయారు చేయటం దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు అంతా వాళ్లే చూసుకుంటారు. మనం అప్పుడప్పుడు వెళ్లి వాచ్ చేసుకుంటే చాలు అని చెప్పింది. వెంటనే హేమంత్, ఈ ఐడియా చాలా బాగుంది, కానీ మన దగ్గర ప్రస్తుతం క్యాపిటల్ 5,000 కోట్లు మాత్రమే ఉంది అని అన్నాడు. ఆ మాటకు భరత్ నవ్వి, క్యాపిటల్ మనీ గురించి మీరు వరీ అవ్వకండి, అది నేను చూసుకుంటాను. నా హోటల్, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్లస్ నా షేర్స్ పై వచ్చే ప్రాఫిట్స్తో మేనేజ్ చేయొచ్చు అని అన్నాడు. ఆ మాట వినగానే మిగిలిన ముగ్గురు, వావ్, మీరు సూపర్ భరత్ గారు అని ఎక్సైటింగ్గా అన్నారు. వెంటనే జయంత్ మాట్లాడుతూ, మేజర్ క్యాపిటల్ భరత్ గారు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ మోనా ఐలాండ్కి చైర్మన్గా భరత్ గారే ఉంటారు అని అన్నాడు.
దాంతో మిగిలిన హేమంత్, విహారీ కూడా దానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత రోజు ఐలాండ్ బ్లూ ప్రింట్ తీసుకుని సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాడు భరత్. ఇంతలో అక్కడికొచ్చిన హేమంత్, బ్రో, మనం ఐలాండ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని అడిగాడు. అప్పుడు భరత్ ఐలాండ్ బ్లూ ప్రింట్ మీద ఫోకస్ చేస్తూ, మనం త్వరగా స్టార్ట్ చేయడం బెటర్. ఎంత త్వరగా మనం ఐలాండ్ను డెవలప్ చేస్తే అంత త్వరగా మన ఇన్వెస్ట్మెంట్ వెనక్కొస్తుంది అని అంటూనే తన ఫోన్ తీసి విహారీకి కాల్ చేశాడు. అటువైపు నుండి విహారీ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, హలో విహారీ, మోనా ఐలాండ్కి సంబంధించిన ఎంప్లాయీస్ స్టే చేయడానికి, అలాగే మనం స్టే చేయడానికి వీలుగా ఉండేలా బీచ్ దగ్గర రిసార్ట్స్ను కొంతకాలం లీజ్కి తీసుకోవాలి అని చెప్పాడు భరత్. వెంటనే విహారీ, షూర్ భరత్ గారు, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. భరత్ తనను నమ్మి ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తనకు అప్పగించినందుకు విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత 2 రోజుల్లోనే ఐలాండ్ పనులు స్టార్ట్ అయ్యాయి. వర్క్ అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది. విహారీ ఈ మోనా ఐలాండ్ కోసం వర్క్ చేయడానికొచ్చిన టీం మొత్తాన్ని గ్యాదర్ చేసి వాళ్లతో మాట్లాడుతూ, హలో టీమ్, వెల్కమ్ టు అవర్ మోనా ఐలాండ్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీ చైర్మన్ మిస్టర్ భరత్ అనంటూ భరత్ను టీం సభ్యులకు ఇంట్రడ్యూస్ చేశాడు విహారీ. అప్పుడు టీంలో నుండి ఒక యంగ్ లేడీ ముందుకొచ్చి, గ్లాడ్ టు మీట్ యూ సార్, నా పేరు స్మిత, నేను ఈ టీంకి లీడర్ని అని ఇంట్రడ్యూస్ చేసుకుంది. అప్పుడు భరత్ నవ్వుతూ, వెరీ నైస్ టు మీట్ యూ, మీ వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి, రేపు వెళ్ళి ఐలాండ్ చూడొచ్చు అని చెప్పాడు. స్మిత వెంటనే, నో సార్, రేపటి వరకు వద్దు, ఇవాళ మధ్యాహ్నం కల్లా చేరుకుంటేనే రేపటి మా వర్క్ స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. మీరు మా కోసం బోట్స్ అరేంజ్ చేయండి, చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అనంది. భరత్ ఆమె మాటలకు ఇంప్రెస్ అవుతూ, ఓకే, కానీ ప్రస్తుతం ఆ ఐలాండ్లో మనుషులెవ్వరూ లేరు. ముందుగా మా వాళ్లు వెళ్ళి అక్కడ ఉండటానికి కావలసిన అరేంజ్మెంట్స్ చేస్తారు. ఆ తర్వాత మనం బయలుదేరదాం. దీనికి ఎక్కువగా టైం పట్టదు, ఈవినింగ్కి మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పాడు. ఓకే సార్ అని స్మిత చెప్పటంతో భరత్ అక్కడ్నుంచి వచ్చేశాడు. అక్కడ జరుగుతున్నదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి వెంటనే రాకేష్, శ్రేయాస్లకి కాల్ చేసి చెప్పాడు. అప్పుడు శ్రేయాస్కి ఫోన్ చేసిన రాకేష్, ఆ భరత్ అప్పుడే ఐలాండ్ మీద వర్క్ స్టార్ట్ చేశాడట, మీకు తెలిసిందా అని అడిగాడు. విన్నాను, నేను వెంటనే నా మనుషుల్ని పంపించి ఆ వర్క్ ఆగిపోయేలా ప్లాన్ చేస్తాను అని చెప్పాడు శ్రేయాస్. రాకేష్ వెంటనే, నోనో, ఇప్పుడే ఏం చేయొద్దు, వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని స్పాయిల్ చేద్దాం. అప్పుడు ఆ భరత్కి వేరే ఆప్షన్ లేక ఐలాండ్ను తిరిగి అమ్మేస్తాడు. అప్పుడు మనం తక్కువ రేట్కే దాన్ని కొనుక్కోవచ్చు. ఎలా ఉంది ప్లాన్ అని అంటూ నవ్వాడు. వెంటనే శ్రేయాస్, సూపర్, ఇలా చేస్తేనే ఆ భరత్ను మనం అసలే దెబ్బ కొట్టినట్టుగా అవుతుంది, నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. ఎస్, ఇక ఆ భరత్ ఆస్తి మొత్తం పోగొట్టుకుని రోడ్డుపై పడాల్సిందే అంటూ పెద్దగా నవ్వాడు రాకేష్. శ్రేయాస్ కూడా ఆ నవ్వుతో జత కలిపాడు. తన పార్ట్నర్స్తో పాటు టీంని కూడా తీసుకుని చిరాయులో ఐలాండ్కి బయలుదేరాడు భరత్. లగ్జరీగా ఉన్న ఆ చిరాయును చూసి టీం మెంబర్స్ అందరూ భరత్ గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఈ భరత్ చాలా రిచ్ కిడ్, ఈ చిరాయు కూడా అతందేనంట అని టీంలో ఎవరో అంటున్న మాట స్మిత చెవిన పడింది. దాంతో ఆమె వెంటనే, అఫ్కోర్స్ అయ్యుండొచ్చు, కానీ ఆ విషయాలన్నీ మనకు అనవసరం, మన వర్క్ మనం చేసుకుని వెళ్ళిపోతాం అని అంది. ఇంతలో అక్కడికొచ్చిన భరత్, మిస్ స్మిత, మీరు మీ టీం మెంబర్స్ అందరూ మధ్యాహ్నం ఏం తినలేదని తెలిసింది. మీకోసం డైనింగ్ ఏరియాలో లంచ్ రెడీగా ఉంది, వెళ్ళి లంచ్ చేయండి అని చెప్పాడు. ఆ మాటను భరత్ స్వయంగా వచ్చి చెప్పటంతో ఆశ్చర్యపోయిన స్మిత, ఇంత రిచ్ పర్సన్ అయ్యుండి కూడా నార్మల్ ఎంప్లాయీస్ మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నారంటే చాలా గొప్ప వ్యక్తిత్వం సార్ మీది, అది చాలా తక్కువ మందుకుంటుంది అని మనసులో అనుకుని తన టీంతో లంచ్కి బయలుదేరింది. కాసేపటికి చిరాయు మోనా ఐలాండ్ చేరుకుంది. అందరూ ఐలాండ్లోకి వెళ్లి అక్కడున్న గ్రీనరీని, చుట్టుపక్కల అందమైన సీనరీలను చూస్తూ, వావ్, ఎంత అందమైన ఐలాండ్, చూడ్డానికి స్వర్గంలా ఉంది అని అనుకున్నారు. అది చూసిన స్మిత కూడా, భరత్ సార్, మీ ఐలాండ్ చాలా బాగుంది, దీని అందం దెబ్బ తినకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మీ ఐలాండ్ను మీకు అప్పగిచ్చేస్తాం అని అంది. థ్యాంక్ యూ, మీకు ఏ అవసరం ఉన్నా వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని అన్నాడు భరత్. ఓకే సార్, మేం ముందు ఈ ఐలాండ్ మొత్తాన్ని ఒకసారి చూస్తాం అని చెప్పి తన టీంతో కలిసి వెళ్ళింది ఆవిడ.
ఆ తర్వాత రోజు ఉదయాన్నే 5 గంటలకే లేచి స్మిత టీం వర్క్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. ఆ ఐలాండ్లో వాళ్ళు ఒక చోట లేకున్నట్టుగా గుర్తించారు. కానీ అక్కడికి వెళ్ళడానికి రూట్ సరిగ్గా లేదు. అక్కడికి వెళ్తే గాని అక్కడ ఏరియా కన్స్ట్రక్షన్కి బావుంటుందో లేదో తెలుసుకోవటం కుదరదు. అందుకోసం స్మిత తన టీం మెంబర్స్లో కొంతమందిని ఆ లేక్ దగ్గరకు వెళ్లడానికి సెలెక్ట్ చేసింది. తెలియని ఆ కొత్త ప్రదేశంలో స్మిత అండ్ టీం ఎదుర్కోబోయే సమస్యలేమిటి? పరిచయం లేని ఐలాండ్లో అనుకోని ప్రమాదాలు జరగనున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 110 కలర్ఫుల్ లేక్. ఉదయం 5 గంటలకే స్మిత అండ్ టీం లేచి ఐలాండ్లో వర్క్ స్టార్ట్ చేశారు. కాసేపటి తర్వాత స్మిత అసిస్టెంట్ వినోద్ ఆమెతో మాట్లాడుతూ, మేడం, మీరు చెప్పినట్టు ఆ లేక్ దగ్గరకు వెళ్లి స్టే చేయాలి అంటే చాలా పెద్ద అడవినే దాటుకుని వెళ్ళాలి అని అన్నాడు. అప్పుడు స్మిత ఐలాండ్ బ్లూ ప్రింట్ను చూస్తూ, అవును వినోద్, చూస్తుంటే అలాగే ఉంది. ఒక రోజులో ఇక్కడికి వెళ్లటం సాధ్యమయ్యేలా లేదు. ఎంత వేగంగా వెళ్ళినా సరే చీకటి పడిపోతుంది అనంది. మరి హెలికాప్టర్లో వెళ్తే త్వరగా చేరుకోవచ్చా అని మాట వినిపించటంతో వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూశారు. భరత్ నవ్వుతూ వాళ్ల వైపే వస్తూ కనిపించాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ, భరత్ సార్, మీరప్పుడే లేచారా? గుడ్ మార్నింగ్ అని ఇద్దరూ ఒకేసారి విష్ చేశారు. భరత్ కూడా గుడ్ మార్నింగ్ అంటూ తిరిగి విష్ చేశాడు. అప్పుడు వినోద్ మాట్లాడుతూ, ఏంటి సార్ హెలికాప్టర్ అంటున్నారు? అదిక్కడ లేదు కదా అని అన్నాడు. వెంటనే స్మిత అందుకొని, లేదు వినోద్, ఒకవేళ హెలికాప్టర్ ఉన్నా మనం కాలినడకనే వెళ్లటం మంచిది. ఎందుకంటే ఆ లేక్ దగ్గరకు వెళ్లడానికి రోడ్వే ఎంత అనుకూలంగా ఉందో కూడా మనం ప్లాన్ చేసుకోవాలి కదా అని అంది. అది విన్న భరత్, అసలు ముందక్కడికి వెళ్తేనే కదా మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి వీలవుతుంది లేదా అన్నది తెలిసేది అని అన్నాడు. స్మిత వెంటనే, మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ ఇప్పటికిప్పుడు హెలికాప్టర్ అంటే మేమెలా అరేంజ్ చేసుకోగలం చెప్పండి అని అంది. అప్పుడు భరత్, మీకు హెలికాప్టర్ అవసరం ఉందంటే చెప్పండి, అది ఒక్క క్షణంలో మీ ముందుంటుంది అని అన్నాడు. అది విన్న స్మిత, భరత్ సార్, మీరు మాతో జోక్స్ చేస్తున్నారా? 1 మినిట్లో హెలికాప్టర్ ఎలా వస్తుంది అని అడిగింది. అప్పుడు భరత్ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ, 1 మినిట్లోనే వస్తుంది అనంటూ తన ఫోన్ తీసి చిరాయులో ఉన్న పైలట్కి కాల్ చేశాడు భరత్. ఈ జర్నీ టైంలో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదని భరత్ ముందుగానే యాడ్స్తో పాటు హెలికాప్టర్ కూడా నడపడం వచ్చిన పైలట్ను డ్రైవింగ్కి పెట్టుకున్నాడు. అతను భరత్ దగ్గర నుండి ఫోన్ రాగానే ఆటోమేటిక్ సిస్టమ్ సహాయంతో చిరాయులో నుండి ఫ్లైట్ను బయటికి తీసి అందులోకెక్కాడు. ఆ తర్వాత 2 నిమిషాల్లోనే హెలికాప్టర్ రెక్కలు విప్పుకొని ఎగురుతూ అటువైపుగా వచ్చింది. అది చూసిన స్మిత, వినోద్ ఇద్దరూ ఆశ్చర్యంతో నోర్లెళ్లబెట్టి, వావ్, సూపర్ సార్, ఈ లగ్జరీ యాడ్స్లో హెలికాప్టర్ కూడా ఉందా? మేం దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు. భరత్ నవ్వి, ఈ ఐలాండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మీకు ఎలాంటి హెల్ప్ అవసరమైనా నాకు చెప్పండి, అన్నీ నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఇన్ టైంలో క్వాలిటీగా వర్క్ కంప్లీట్ చేస్తే చాలు అని అన్నాడు. షూర్ సార్, తప్పకుండా ఇన్ టైంలోనే వర్క్ కంప్లీట్ చేస్తాం అని కాన్ఫిడెంట్గా చెప్పింది స్మిత. ఓకే, ఇప్పుడు ఈ హెలికాప్టర్లో మీరు మీ టీం వెళ్లాలనుకున్న చోటికి వెళ్లొచ్చు అని అన్నాడు భరత్. స్మిత వెంటనే ఉత్సాహంగా తన టీంతో పాటు అక్కడ ఉండటానికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని హెలికాప్టర్లోకెక్కి లేక్ దగ్గరకు చేరుకున్నారు. బయట నుంచి చూసిన దానికన్నా ఆ ఐలాండ్ లోపలికి వెళ్లి ఆ లేక్ దగ్గర నుంచి చూస్తే మరింత అందంగా ఉంది. టీంలోని వాళ్లంతా టెంట్లు వేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో మళ్లీ హెలికాప్టర్ శబ్దం వినిపించింది. అప్పుడు స్మిత సందేహంగా, వినోద్, మన టీం అందరూ వచ్చేశారు కదా, ఇంకా ఎవరన్నా రావాల్సిందా? మళ్ళీ హెలికాప్టర్లో ఎవరొస్తున్నారు అని అడిగింది. వినోద్ పైకి చూస్తూ, తెలీదు మేడం, మన వాళ్ళని తీసుకురావడానికే ఈ హెలికాప్టర్ 5 ట్రిప్పులు తిరిగింది. మన వాళ్ళు మొత్తం వచ్చేశారు. ఇప్పుడు ఎవరొస్తున్నారో నాకు కూడా తెలీదు అని అన్నాడు. మన వర్క్కి సంబంధించిన టూల్స్ ఏమైనా మర్చిపోయామా అని అడిగింది స్మిత. లేదు మేడం, నేను చెక్ చేశాను, మన టూల్స్ అన్నీ వచ్చేశాయి అని అన్నాడు వినోద్. ఇద్దరూ హెలికాప్టర్ వైపే చూస్తూ నిల్చున్నారు. కాసేపటికి అందులో నుంచి దిగిన భరత్ అతని పార్ట్నర్స్ను చూసి
స్మిత అండ్ టీం ఆశ్చర్యపోయారు. వెంటనే స్మిత ఆశ్చర్యంగా, హలో సార్, మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంది. అప్పుడు భరత్ నవ్వి, మేం కూడా ఈ ఐలాండ్ని బయట నుంచే తప్ప ఈ ఐలాండ్లో ఏముందో ఇప్పటి వరకు చూడలేదు, అందుకే వచ్చాం అని చుట్టూ చూస్తూ చెప్పాడు. ఓకే సార్, అయితే మీరు చూడండి, మేం మా వర్క్ చేసుకుంటాం అని చెప్పి తన టీంతో కలిసి వర్క్లో జాయిన్ అయింది స్మిత. భరత్ తన పార్ట్నర్స్తో కలిసి ఐలాండ్ చుట్టూ చూస్తున్నాడు. జయంత్ ఎంతో ఉత్సాహంగా, భరత్ గారు చూడండి, ఆ కొండ మీద నుంచి ఆ వాటర్ ఎంత అందంగా కిందకు పడుతోందో. మనం ఆ వాటర్ ఫాల్ కనిపించేలా ఈ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ ఐలాండ్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. దానికి భరత్, అవును, చాలా అందంగా ఉంది అని ఒప్పుకున్నాడు. అప్పుడు విహారీ మాట్లాడుతూ, మరైతే ఈ వ్యూ కనిపించేలాగే వాళ్ళని రిసార్ట్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేయమని వాళ్ళకిప్పుడే చెప్దాం అని అన్నాడు. అప్పుడు భరత్ విహారీని ఆపుతూ, వెయిట్, ముందు టీం తమ ప్లాన్ ఏంటో ఈవినింగ్కు రిపోర్ట్ చేస్తారు, అది చూసిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం అని అన్నాడు. ఓకే అని అన్నాడు విహారీ. కాసేపటికి భరత్ వాళ్ళు తిరిగి వచ్చేసరికి బాడీ గార్డ్స్ లేక్ ఏరియా మొత్తాన్ని హై సెక్యూరిటీ జోన్గా మార్చేశారు. చుట్టూ కరెంట్తో కనెక్ట్ అయిన ఫెన్సింగ్ వేసి ఎటువంటి వైల్డ్ యానిమల్స్ ఆ ఏరియాలోకి ఎంటర్ కాకుండా సేఫ్ జోన్గా మార్చేశారు. భరత్ వాళ్ళు తిరిగొచ్చిన తర్వాత స్మిత వాళ్ళ దగ్గరకు వెళ్ళి, గుడ్ ఈవినింగ్ సార్, మా వాళ్ళు ఈ లేక్లో వాటర్ని ఏరియాని సెర్చ్ చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఈ ఫైల్లో ఉన్నాయి అని ఆ ఫైల్ను భరత్కిచ్చింది. అప్పుడు భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ, అప్పుడే ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా, గుడ్ అని ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు హేమంత్ ఎక్సైటింగ్గా, బ్రో అందులో ఏముందో చూద్దామా అని భరత్ని అడిగాడు. అప్పటికే భరత్ అందరికీ ఫైల్ రిపోర్ట్ గురించి చెప్తూ, ఈ రిపోర్ట్లో ఉన్న దాని ప్రకారం ఈ లేక్ వాటర్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని సర్టిఫై చేశారు. అంతేకాదు, ఈ ఏరియా చుట్టుపక్కల ఎక్కడా వైల్డ్ యానిమల్స్ కానీ మానిటర్స్ కానీ లేవట, ఇది సేఫ్ జోన్ అని, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చని రిపోర్ట్లో ఉంది అని నవ్వుతూ చెప్పాడు. అప్పుడు హేమంత్ ఆనందంగా, వావ్, దట్స్ గ్రేట్, అయితే వాళ్ళని త్వరగా వర్క్ స్టార్ట్ చేయమని చెప్దాం అని అన్నాడు. అలాగే అని అన్నాడు భరత్. ఆ రోజు రాత్రి అందరూ ఐలాండ్లోనే స్టే చేయటంతో ఆ ఏరియాలో క్యాంప్ ఫైర్ వెలిగించారు. ఆ రోజు పున్నమి రాత్రి కావటంతో వెన్నెల చాలా అందంగా ఐలాండ్ అంతా పరుచుకుంది. అప్పుడు హేమంత్, ఇది చాలా అందమైన ప్రదేశం, నేనెప్పుడూ ఇంత అందమైన ప్రదేశాన్ని చూడలేదు. ఒకవేళ ఇక్కడ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ అందాన్ని మిస్ కాకుండా డిజైన్ చేయమని చెప్పాలి అని అన్నాడు. అప్పుడు విహారీ, అవును, ఇక్కడ నేచర్ బ్యూటీ పాడవకుండా పక్కా ప్లాన్తో రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేశామంటే ఈ వ్యూ బ్యూటీ మరింత పెరిగే అవకాశం ఉంది, మన రిసార్ట్కి కూడా టూరిస్టులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నాడు. అప్పుడు భరత్, ఈ వ్యూ బ్యూటీ డిస్టర్బ్ అవ్వకుండానే మనం రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేద్దాం, ఈ ఫీల్ వచ్చిన టూరిస్టులు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అన్నాడు. అవును, ఈ టైంలో ఇక్కడ లేక్ వ్యూ ఇంకా బాగుంటుంది, మనం వెళ్ళి చూద్దాం అని అంటూ హేమంత్ పట్టుబట్టడంతో అందరూ లేక్ దగ్గరకు వెళ్లారు. టైం సుమారు రాత్రి 12 గంటలవుతోంది. అందరూ లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా లేక్లో రంగులు మారటం మొదలైంది. అది ముందుగా చూసిన హేమంత్, బ్రో, ఈ లేక్ ఏంటి విచిత్రంగా కలర్స్ మారుతుంది చూడు అని అన్నాడు. దాంతో భరత్తో పాటు అందరూ అటువైపుగా చూశారు. విహారీ, జయంత్ కూడా లేక్ రంగులు మారడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు భరత్ వెంటనే స్మిత, వినోద్లను పిలిచి, ఇక్కడేం జరుగుతోంది మీకేమన్నా తెలుసా? ఈ ఏరియా అంతా సేఫ్ అని చెప్పారు కదా, మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు స్మిత ఆ లేక్ వైపు చూస్తూ, సార్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇదొక జియోగ్రాఫికల్ మిరాకిల్ అనంది. అప్పుడు విహారీ ఆశ్చర్యపోతూ, వాట్, మీరేమంటున్నారు అని అన్నాడు. అప్పుడు స్మిత వాళ్ళని చూస్తూ, నాకు తెలిసి ఈ లేక్ అడుగున జెమ్స్టోన్ ట్రెజర్ ఉండుండొచ్చు అని చెప్పింది. ఆ మాటలు వినగానే భరత్ ఆశ్చర్యపోతూ, మీరు చెప్పేది నిజమేనా అని అడిగాడు. నాకు తెలిసినంతవరకు అదే సార్ అనంది స్మిత. అది విని వాళ్ళ నలుగురు ఎంతో ఎక్సైట్ అయ్యారు. అప్పుడు విహారీ చాలా ఆనందంగా,
ఎంతో రేట్ పెట్టి ఐలాండ్ పర్చేస్ చేసినందుకు జెమ్ స్టోన్ ట్రెజర్ ఇక్కడుందంటే మనం నిజంగా చాలా లక్కీ. అదే నిజమైతే మన రిచెస్ట్ పర్సన్స్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతాం అని అన్నాడు. ఆ విషయం విని జయంత్ ఎక్సైటింగ్గా వావ్, ఇది నిజంగా చాలా కిక్కిస్తుంది అని అన్నాడు. అప్పుడు విహారీ మాట్లాడుతూ 45,000 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఈ ఐలాండ్ కొన్నాం. మనం టేకప్ చేసే ప్రాజెక్ట్ క్లిక్ అవ్వకపోతే మన ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయినట్లే అని మనసులో ఎక్కడో కొంచెం బాధ ఉండేది. కానీ ఇప్పుడు ఈ లేక్లో ఉన్న జెమ్ స్టోన్స్ గురించి తెలిసాక ఈ అద్భుతమైన ఈ లేక్ చూడడం కోసమైనా టూరిస్టులు ఖచ్చితంగా వస్తారు అని నమ్మకం ఏర్పడింది. దీనికి మీకే ముందు థ్యాంక్స్ చెప్పాలి భరత్ గారు. మీరు గనక డేర్ చేసి 45,000 కోట్లు పెట్టి ఇది కొనకపోతే మంచి ఛాన్స్ మిస్ అయ్యేవాళ్ళం అని అన్నాడు. అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటున్న స్మిత షాక్ అవుతూ, ఏంటి 45,000 కోట్లతో ఈ ఐలాండ్ కొన్నారా? మై గాడ్ అని అంది. అప్పుడు భరత్ నవ్వి, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఇది మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ అయితే ఇంతకు 10 రెట్లు రిటర్న్స్ వస్తాయి. అలాంటిది ఇక్కడ ఇలాంటి వింత లేక్ ఒక్కటి ఉందంటే మరింత ఎక్కువగా రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయి అని అన్నాడు. అవును, ఇది ష్యూర్ అని హేమంత్ ఆనందంగా అన్నాడు. ఆ తర్వాత కాసేపటి వరకు అక్కడే ఉన్నవాళ్లు తిరిగి రిసార్ట్స్కి వెళ్ళిపోయారు. కొంతమంది సెక్యూరిటీ గార్డులు షిఫ్ట్ ప్రకారం ఆ ఏరియాను కాపలా కాస్తున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే తన రిసార్ట్ బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించటంతో నిద్ర డిస్టర్బ్ అయినట్టుగా మేల్కొన్నాడు భరత్. వెంటనే లేచి బయటకొచ్చేసరికి ధన్య చాలా కోపంగా సెక్యూరిటీ మీద మండిపడుతోంది. అది చూసి, ధన్య, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు భరత్. అప్పుడు ధన్య భరత్కు కంప్లైంట్ చేస్తున్నట్టుగా మొహం పెట్టి, చూడండి భరత్ సార్, వీళ్ళని నైట్ టైం షిఫ్ట్ ప్రకారం డ్యూటీ చేయమంటే అందరూ నిద్రపోయారు అనంది. ఇట్స్ ఓకే ధన్య, లివ్ ఇట్, ఇప్పుడేం జరగలేదు కదా అని భరత్ అంటూ ఉండగానే దూరంగా ఉన్న టెంట్లో నుండి ఒక వ్యక్తి గట్టిగా కేకలు వేయటం వినిపించింది. దాంతో అందరూ హడావిడిగా అటువైపు పరుగులు తీశారు. అక్కడ స్మిత టీంలో ఒక అమ్మాయి గజగజ వణికిపోతూ భయంతో ఒక మూల దాక్కునే ఉంది. వెంటనే ధన్య, స్మిత ఇద్దరూ ఆమె దగ్గరకు వెళ్లి, ఏమైంది? ఎందుకలా అరిచావు అని అడిగారు. ఆమె భయంతో అక్కడేదో ఉంది అనంటూ తన టెంట్ వెనుక వైపుకు చూపించింది. దాంతో అందరూ టెంట్ వెనుక వైపుకు వెళ్లి చూశారు. అక్కడ కనిపించింది చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అక్కడ 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, మరో అడుగు లోతు ఉన్న వింత పాదముద్రలు కనిపించాయి. అది చూసి అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. దాంతో అందరూ, ఈ ఫుట్ ప్రింట్స్ ఎవరివై ఉంటాయి? ఇక్కడ దెయ్యాలు, భూతాలు లాంటివి ఉంటాయా? లేదా ఏలియన్స్ ఎవరన్నా నైట్ ఇక్కడికి వచ్చుంటారా అంటూ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. స్మిత టీంలోని కొంతమంది ఆ ఫుట్ ప్రింట్స్ ను చూసి భయపడుతూ ఇక్కడ ఉంటే తమ ప్రాణాలకు ఏదన్నా జరుగుతుందేమోనని భయపడుతూ ఉన్నారు. వెంటనే ధన్యతో పాటు భరత్ బాడీగార్డ్స్ అందరూ అలర్ట్ అయ్యి వెపన్స్తో చుట్టూ వెతకడం ప్రారంభించారు. భరత్ ఆలోచిస్తూ, ఇదంతా ఎవరన్నా కావాలని ప్లాన్ చేసి భయపెట్టడానికి చూస్తున్నారా అని అనుకున్నాడు. ఇంతలో స్మిత, మన టీం మెంబర్స్ అందరూ బానే ఉన్నారు కదా? ఎవరికి ఏం జరగలేదు కదా అని అడిగింది. స్మిత అలా అడగ్గానే ఆమె టీం మెంబర్స్ మాత్రమే కాకుండా మిగిలిన వాళ్లు కూడా తమతో వచ్చిన వాళ్లంతా సేఫ్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నారు. కాసేపటికి ధన్య భరత్ దగ్గరకొచ్చి, సార్, అందరూ సేఫ్గానే ఉన్నారు, ఎవరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది. విహారీ, జయంత్ ఇద్దరూ ఆ ఫుట్ ప్రింట్స్ ను ఫాలో అవుతూ ఆ టెంట్ వెనకాలకు వెళ్లారు. అప్పుడు జయంత్ ఏదో కనిపెట్టినట్టు, ఇదిగో విహారీ, ఇక్కడ చూడండి, నిన్న నైట్ మనం డిన్నర్ చేసిన తర్వాత మనం వదిలేసిన ఫుడ్ ఐటమ్స్ దగ్గరే ఈ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అంతేకాకుండా నిన్న మనం వేస్ట్గా పడేసిన ఫుడ్ కూడా ఇప్పుడు లేదు. అంటే అతనెవరో ఫుడ్ కోసం వచ్చి తిని వెళ్ళిపోయి ఉంటాడు అని అన్నాడు. అంటే అతను ఫుడ్ కోసమే వచ్చాడు, మనకి ప్రాబ్లం ఉండకపోవచ్చు అని అన్నాడు. అది వినగానే అక్కడున్న వినోద్, అది మనమెలా కన్ఫర్మ్ చేయగలం? అతను తిని వెళ్ళింది నాన్ వెజ్ ఐటమ్, అంటే అతను వెజిటేరియన్ కాదు. నిన్న రాత్రొచ్చి మనం వదిలేసిన నాన్ వెజ్ తిన్నవాడు ఈరోజు రాత్రొచ్చి మనిషి మాంసం తినడని మనం ఎలా గ్యారంటీ ఇవ్వగలం అని అన్నాడు. ఇంతకీ ఆ ఫుట్ ప్రింట్స్ ఎవరివి?
ఐలాండ్లో భరత్ టీం ఎదుర్కోబోతున్న ఇబ్బందులు ఎలాంటివి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.